సో ఆర్జీవీ మీద ఈ బుక్ రాస్తారని మీ అందరికి తెలుసు. సో ఇట్లా ఎవరెవరైతే ఆర్జీవీ మీద బుక్స్ రాశారో నాకు తెలుసు ఒక 7 మంది, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సిస్టర్ ఒక పాడ్కాస్ట్ చేసింది, నేను కూడా వెళ్ళాను. సో ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు, అంతే, నథింగ్ స్పెషల్. కాబట్టి అది కూడా స్పెషల్ అనుకుందాం, అదొక మంచి ఇనిషియేటివ్ కింద చూస్తున్నా. ఒకసారి ఆ వీడియో అంతా గ్లింప్సెస్ ఉన్నాయి, చూడండి, అంతే ప్రస్తుతానికి. Hello and welcome to this next episode of Vijayism. A good master makes a good student, but a great master makes many masters అని ఒక పెద్ద మనిషి అన్నాడు. అలాగా ఆవివ్యాసం దగ్గరికి అన్ని విషయాలు వచ్చి ఆగినట్టుగా విజయిజంలో కూడా అన్ని విషయాలు రామ్ గోపాల్ వర్మ గారి చుట్టూ వచ్చి ఆగుతాయి. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతున్న ఈ ఎపిసోడ్లో వర్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని మొదలైన విజయిజంలో వర్మ గారి మీద రాసిన అనేక పుస్తకాల రచయితల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇన్ని ఇతివృత్తాలు, ఇన్ని కథాంశాలు, వస్తువులు ఉన్నప్పుడు ప్రపంచంలో వై ఆర్జీవి, ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఇట్స్ అ వెరీ వెరీ క్యాజువల్ కాన్వర్జేషన్, పెద్ద మేధోపరమైన చర్చ కూడా కాదు. అందరినీ పరిచయం చేసుకుందాం వన్ బై వన్. అఫ్ కోర్స్ నా లెఫ్ట్ సైడ్ విజయిజం ఫౌండర్ అండ్ విజయిజమ్స్ ఇంకేం చెప్పాలి, ద మెయిన్ ఎనర్జీ బిహైండ్ విజయిజం విజయ్ గారు ఉన్నారు. ఎనర్జీ బిహైండ్ విజయిజం స్వప్న. అవునా? ఓకే. అంటే రాము కన్నా ఎక్కువ, ఎందుకంటే రాము చెప్పింది ఏం అర్థం అయిపోయినా స్వప్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడే రాముయిజం జరుగుతుండగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంకా ఏమన్నా అర్థం అయిపోతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నేను విజయిజం స్టార్ట్ చేసిన కారణం మటుకు స్వప్న. సో కన్వీనియన్స్ కోసం నేను ఇటు నుంచి పరిచయం చేసుకోవడం మొదలు పెడతాను. ఎందరో మహానుభావులు, అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. కాంతిరీసా గారు చాలా యునీక్గా ఆర్జీవి గారి మీద ఆయన ఆర్ట్తో, శాండ్ ఆర్ట్తో చేసిన పుస్తకం, అసలు ఆ పుస్తక శైలి చేతి లిఖితంగా, అంటే ఆయన చేసిన ఈ బ్యూటిఫుల్ రైటింగ్ ఏదైతే ఉందో, పుస్తక తీరుతెన్నులు కూడా ఒక గ్రాండ్ మెమరీ ఫర్ ఆర్జీవి అండ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. నమస్కారం కాంతిరీసా గారు. నమస్కారం. ఐ హ్యావ్ విత్ మీ ప్రవీణ్ కూడా బ్యూటిఫుల్ బుక్ రాశారు ఆర్జీవి గారి. ఏమండి? డాక్టర్ ప్రవీణ్ గారు అసలు అంటే డాక్టరేట్ చేసేవాళ్ళు స్వప్న డబుల్ PhD. అమ్మ బాబోయ్, మాకు ఇస్తారా? తీసుకున్నారండి ఆల్రెడీ ఒకటి. యాక్చువల్లీ 3 ఉన్నాయి, 3లో ఒకటి తీసేసుకున్నాను, 2 ఉన్నాయి ప్రవీణ్. అదే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం నుంచి వచ్చిన వాళ్ళు, అందరికి కామన్ పాయింట్ ఆర్జీవి. రైట్, డీటెయిల్గా మాట్లాడదాం అబౌట్ యువర్ బుక్ ఇంటెలిజెంట్ ఈడియట్. ఇంటెలిజెంట్ ఈడియట్ అనే సాహసం చేసింది కూడా మీరే. ఐ హ్యావ్ విత్ మీ ప్రకాష్ గారి పుస్తకం ఇప్పుడు ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది. లేదు, యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీ పుస్తకం బయటకు వచ్చేస్తుంది బహుశా. సో మీది కూడా లేటెస్ట్గా రిలీజ్ అయిన పుస్తకం ఆర్జీవి గారి మీద. ఇక ఇటువైపు నుంచి నరేంద్రచారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోయిజం చేసిన తర్వాత మొదటి వ్యక్తి ఎవరైనా బయలుదేరారంటే మన నరేంద్ర గారే. బట్ ఆయన పుస్తకం ఇంకా పరిశోధనలో ఉంది, ఎందుకంటే హీ వాంట్స్ టు డూ అండ్ గివ్ ఇట్ హిస్ బెస్ట్. కాబట్టి అది త్వరలో రాబోతుంది. రేఖా పర్వతాల సాహసించి తను కూడా ఒక చాలా తేడా టైటిల్ పెట్టి వర్మ గారి కోసం వర్మ మన కర్మ అనే ఒక పుస్తకం రాసి రిలీజ్ చేసిన విషయం కూడా తెలిసింది. అండ్ అఫ్ కోర్స్ సైకాలజిస్టే పసిగట్టే విశేష్ గారు ఇప్పుడు ఆర్జీవి గారి మీద రాయబోతున్న పుస్తకం ఏమిటో దాని విశేషాలు కూడా తెలుసుకున్నాం. విశేష్ గారు, వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పుస్తకంతో మాట్లాడదాం. వాట్ ఈస్ ఇట్ దట్ యూ? I'm going to write his psychobiography. Psychobiography. A psycho's biography or psychobiography? Psychobiography. There are biographies. All these connotation undi. People are writing their biographies. And autobiographies are there. Psychobiography means why he is like that, why he behaves like that, why he tweets like that. ఆయన ప్రవర్తన వెనక ఉన్న కారణాలు ఏంటి, ఆయన అలా ఎందుకు ఉంటాడు, అలా ఎందుకు మాట్లాడతాడు, అసలు అలా ప్రవర్తించడానికి ఉన్న మూలాలు ఎక్కడ ఉన్నాయి, దీని విశ్లేషణ అనేది నా పుస్తకం. విజయ్ గారు, ఇతరులతో ప్రొసీడ్ అయ్యేలోపు రామ్ గోపాల్ వర్మ గారిలో నేను నేర్చుకున్న విషయాలు, ఆయన యోగి స్థితి అని ఏదైతే మనకి చెప్తారో, పైన ప్యాకేజింగ్ కొంచెం తేడాగా ఉన్నమాట వాస్తవం ప్రాపంచిక కోణ నుంచి. కానీ అసలు అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి అన్నారు పెద్ద మనిషి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, అంటే పుణ్యం పాపం అని మనం లేబుల్స్ పెట్టాము. అన్నిటికీ అతీతులయ్యి ఒక స్వయంగా నిర్మించుకున్న ధర్మం ప్రకారం నడుచుకుంటున్నారు ఆర్జీవి అని నా ఫీలింగ్. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దయచేసి. నా అభిప్రాయం అంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా కూడా నాకు అర్థమైనంత ఎవరికి ఇప్పుడు వీళ్ళు బుక్ రాశారు కదా,
అందరు రాశారు, బుక్ రాశారు, రాయబోతున్నారు, రాస్తున్నారు. ఇప్పుడు నువ్వు నీ 12 years అది రామోయిజం జర్నీ కన్నా నాకే బాగా అర్థం అవుతుందని నాకు feeling. మీ ఫీలింగ్ తప్పకుండా అప్పుడు మీరు అంటే సిస్టర్ అని ఒక పాయింట్, కానీ నేను 24 hours అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వీళ్ళందరూ బుక్ రాసినప్పుడు నేనేమనుకుంటానంటే బాగా రాశారు, చాలా బాగా రాశారు, కానీ ఇంకా నా అంత వీళ్ళకి తెలియదు అనుకుంటాను. అయితే మీ పుస్తకం ఇంకా రావాలి బయటికి. నా పుస్తకం రాయడం రాదు, అదే ప్రాబ్లం. లేకపోతే ఎప్పుడు రాసింది. కొన్ని అంటారు కదా, సముద్రం లోతు ఎంతో తెలుసుకోకూడదట, ఆకాశం విశాలం ఎంతో కూడా తెలుసుకోకూడదు. అది కొంచెం కొంచెం కావాల్సిన వాళ్ళు చేస్తే అది అదొక అందం. అంటే మీరు ఒక 90 sites చూస్తే 10 sites చూడరు కదా. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అనేది, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి, తను ఒక ప్రాబ్లం వస్తే ఏంటి, ఒక డబుల్ విషన్లో ఎలా ఉంటాడు, అవన్నీ తెలియదు కదా. అవన్నీ నాకు తెలుసు. ప్లస్ ఎగ్జాక్ట్గా తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు ఇక్కడి నుంచి కూడా అక్కడ తను ఏం ఆలోచిస్తున్నాడో అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఎంతసేపు బయట నుంచి చూసి తను మాట్లాడింది విని అలా కదా మీరు అందరూ రాసింది అది, కాబట్టి అలా నాకు అందుకని నాకు ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది. అది మీరు ఎలా అర్థం చేసుకున్నా కానీ నాకైతే అది ఉంటుంది చాలా. కాంగ్రెస్ గారు చాలా యాక్చువల్లీ వై నాట్, మీకు సర్వ హక్కులు ఉన్నాయి మాట్లాడడానికి. మీరు యాక్చువల్లీ ఎక్కడ కనెక్ట్ అయ్యారండి? మీరు చాలా మితభాషి, ఒక మీలో మీరు మీ ప్రపంచంలో ఉండే ఒక ఆర్టిస్టిక్ హ్యూమన్ బీయింగ్. ఏ పాయింట్ లో మీరు మూవ్ అయ్యారు పుస్తకం రాయాలంటే? నేను ఎట్లున్నాను ఆయన అట్లున్నాడు, అందుకే రాశాను. అవునా? ఆయన నేను ఏవే స్టేట్మెంట్స్ అయితే ఇంట్లో ఇచ్చున్నానో, నేను అప్బ్రింగింగ్లో అతను అవే స్టేట్మెంట్స్ ఇచ్చున్నాడు. అందుకే నేను క్లియర్గా రాశాను. ఇది ఆర్జీవి చెప్పిన మాటలు బేస్ చేసుకొని రాస్తున్న పుస్తకం కాదు. నాలాంటి వాళ్ళు చాలామందికి అట్లా అనిపించుండొచ్చు, కానీ అతను ఒక పోస్టర్ బాయ్గా అనిపిస్తున్నాడు. రెండోది, నేను ఎంచుకున్న స్టేట్మెంట్స్ నిజంగా క్రోనలాజికల్గా పెడితే యాక్చువల్లీ యూ సీ ద ఎంటైర్ లైఫ్. అలా ఎవరు చూసి ఉండకపోవచ్చు ప్రాబబ్లీ. అంటే మనం ఇక్కడ కూర్చున్నాం, సూపర్ఫిషియాలిటీలో మన బాడీ ఉంది, జుట్టు ఉంది, లోబడికి వెళ్తున్న కొద్ది కోర్ ఉంది కదా. అట్లా ఆ స్టేట్మెంట్స్ లాస్ట్ 4-5 స్టేట్మెంట్స్లో యాక్చువల్లీ ఐ హ్యావ్ స్పోకెన్. నేనేం చెప్పాలనుకున్నా చెప్పేశాను అనమాట. సో సూపర్ఫిషియాలిటీస్ గురించి నాకు ఏ ఆసక్తి లేదు. ఆయన తొడల గురించి మాట్లాడాను అనుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను టచ్ చేసిన పాయింట్ ఏంది, హ్యూమన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో అట్లాంటి అంశాల గురించి ఎవరెవరు చెప్పారు. అంతెందుకు, నేను భరణి గారిని కలిసిన తర్వాత నాకు ఆ ఉద్దేశం లేదు ఆర్జీవి గారితో ఇనాగ్రేషన్ చేయించాలి, నాకు అసలు ఆసక్తే లేదు. నా జీవితం పూర్తి అప్రయత్నం, నేను ఏది ప్రయత్నం చేయను, ఇంక్లూడింగ్ ఇది కూడా అప్రయత్నంగా వచ్చింది కాబట్టి వచ్చాను అంతే. సో భరణి గారు అన్నారు ఒకసారి ట్రై చేద్దామంటే, నా ముందే ఫోన్ చేశారు, వద్దన్నాడు. వినిపించింది నాకు, ఏం వద్దబ్బా న్యూసెన్స్ అబ్బా అట్లా అన్నాడు. లేదు నువ్వు ఒకసారి బుక్ చూడాలి, రిలీజ్ చేస్తావా చేయవా తర్వాత జస్ట్ చూడంటే దానికి ఓకే చెప్పాడు. ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరో అసిస్టెంట్ చెప్పాడు నాకు, సార్ బిజీగా ఉంటారు, సెల్ఫీలు గిల్ఫీలు దిగొద్దు, బికాస్ పూర్వాగ్రహం 5 minutes కంటే ఎక్కువ టైం ఉండదు, డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే నాకు 1 minute టైం ఉంది. సో నేను చెప్పాల్సిన ఒక్క మాట చెప్పేసి వెళ్తాను. సో అప్పుడు వర్మ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నన్ను కలవకుండా బుక్ రాసామని అడిగాడు. నేను నా గురించి నేను రాసుకుని నీ పేరు పెట్టాను అంతే. ఈ జస్ట్ దానికి ఎంబడే కన్విన్స్ అయిపోయాడు. ఆ తర్వాత ఒక 2 hours వీ హ్యాడ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్, వెరీ జోవియల్. ఆయన చాలా ఐడియాస్ త్రో చేశారు. టీ-షర్ట్స్ ప్రింట్ చేద్దాం అన్నాడు. ఆ తర్వాత టోకెన్ ఏదో అంటారు కదా దాన్ని, ఎన్ఎఫ్టీ ఏదో అంటారు, నేషనల్ ఫండింగ్ టోకెన్ ఏదో అంటారు, దాని పేరు మర్చిపోయాను, దీంట్లో పెడదాం అన్నాడు. నేను పర్సనల్గా ప్రమోట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఐఎమ్ ఓనింగ్ దిస్ బుక్ అన్నాడు. ఐ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ సెలబ్రేషన్ అంతే. రెండోది, అందరూ నా ఫ్రెండ్స్ అనుకున్న చివరి మాట, వీడేదో ఆశించి పని చేస్తున్నాడు. నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పాను, ఇప్పటికి అదే చెప్తున్నాను. ఆర్జీవి వల్ల నాకే ఉపయోగం లేదు. ఆర్జీవి నేను ఎప్పుడు కలవను, నేను ఏమి ఆశించి చేసింది కాదు. నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను, రాశాను, దాన్ని పూర్తిగా మర్చిపోయాను కూడా. ఆల్రెడీ ఆ తర్వాత ఐ హ్యావ్ రిటన్ 5 books. 5 books. 5 books, మై గుడ్నెస్. అండ్ ఈ కథాంశాలు ఎలా ఉన్నాయి? 5 books కంటిన్యూషన్ లేదు, ఆర్జీవి గురించి కాదు, ఆర్జీ గురించి కాదు, అన్నిట్లో కోర్ లైఫే. అందరూ షెఫ్ ఏం చేసినా రుచి కోసమే చేస్తాడు, దట్స్ అలా, అంతకుమించి ఏముంటుంది. డజంట్ మ్యాటర్ వాట్ హీ డస్, రుచి ఉందా లేదా. అట్లా నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి నా అన్ని పుస్తకాల్లో అదే ప్రతిఫలిస్తుంది. కాకపోతే ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంది అంటే, చేతి రాతతో రాయడం ఉన్నది. రెండోది, దాంట్లో ఉన్న ఆర్ట్ వర్క్. నిజానికి అది గిన్నీస్ బుక్కో లేదా దానికి పంపించమని చాలా మంది అడిగారు. నేను ప్రయత్నం చేయను కాబట్టి వదిలేశాను. బార్ కోడ్ తప్ప ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండెడ్. అసలు ఈవెన్ స్కెచెస్ వేసినవి కూడా బ్యూటిఫుల్. సో ఐ థింక్ దట్ వాజ్ 6 months జాబ్.
2 months లిటిల్ రీసెర్చ్, 4 months ట్రావెల్ చేస్తూ రకరకాల ఇళ్లలో ఉండి నా భోజనాలు నేనే వండుకుంటూ ఏకాంతంగా రాసిన ఒక చిన్న అందమైన అదొక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. నాకు ప్రాపంచికంగా దానికే విలువ లేదు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు కూడా దాన్ని ఎవరైనా చూసినప్పుడు దే సెలబ్రేట్ ఇట్. ఒక్క అభిమానం ఉన్నాడు, 2 పుస్తకాలు ఉన్నాడు. నేను అన్న 2 పుస్తకాలు ఎందుకంటే నేను తర్వాత వీడియో కాల్ చేసి చూపిస్తాను అన్నాడు. ప్రతి పుస్తకం ఒక పేజ్ దింపాడు, దాన్ని గోడకు అతికిచ్చాడు. 2వ పుస్తకంలో అదే పేజ్ దింపి మళ్ళీ అతికిచ్చాడు. సార్ తన ఇంటి గోడ మీద మొత్తం బ్లూ బుక్ ఉంది. అట్లా నేను రాసిన అన్ని పుస్తకాలు గోడకు అతికించుకుంటున్నాను. అదే అభిమాని. సో వన్ డే ఇట్ బికమ్స్ ఎ మ్యూజియం. గ్రేట్. Your blue book is a treasure to the world. It's a beautiful. కానీ దాంట్లో మీకు ఒక రిక్వెస్ట్ చేసి ఇంతవరకు దాని గురించి స్పందించలేదు మీరు. చెప్పండి. ఏం రాశానంటే నాకు కూడా మర్చిపోయాను. సో ఒకవేళ మీరు వస్తారని తెలిసింది కాబట్టి మళ్ళీ అడగాలని నేను యాక్చువల్లీ తీసుకొచ్చింది ఇది. ఏంది మీరు ప్రశ్నలు అడిగి వర్మగారిలోంచి తీసింది పల్ప్ అయితే ఈ బ్లూ బుక్ అందమైన పల్ప్ ఫిక్షన్. మీలైతే మీరు నేను వర్మగారు, లేదా మీరు నేను, లేదా జస్ట్ నేను ఒక కప్ కాఫీ తాగుదామని పెట్టాను. మీరు అసలు ఏమాత్రం స్పందించలేదు. అయ్యో నేను స్పందించానండి. ఏది? మర్చిపోయానా? లేదు, నాకు చెప్పలేదు ఎప్పుడు. ఇంకోటి నేను ఎవరి గురించి ప్రయత్నం చేయను కదా. సో ఐ జస్ట్ వెయిటెడ్ ఎక్కడి నుంచి అంటే కాల్ ఏదో వస్తే. ఒక అదేదో మిస్ అయిపోయింది. స్పందించకపోవడం ఉండదు కదా. మీరు నేను వర్మగారు ఉంటే కంప్లీట్. అందులో 3 రాసిన, మీరు నేను వర్మగారు, లేదా మీరు నేను, లేదా మీరు, లేదా చివరికి నేను. సో ఐ హ్యావింగ్ కాఫీస్. మీరు హ్యావింగ్ కాఫీ తప్పకుండా అన్ని కాంబినేషన్స్ లో కాఫీ తాగుదాం డిసైడ్ అవ్వాలి. అంటే ఏదంటే కండిషనాలిటీ అస్సలు నచ్చదు నాకు. సో ఐ డోంట్ పుట్ ఎనీ కండిషన్స్. అందుకే 100% లిబరేషన్ ఉంది ఆ స్టేట్మెంట్లోనే. అయితే నేను చెప్తాను, కాంతరీసా గారు నాకు రాము చెప్పాడు ఇలాగా లాంచ్ ఉంది రండి అంటే నేను వచ్చాను. ఇంకా ఆయన ఎలా ఉంటారు, హైలీ ఇంటెలిజెంట్ అని అర్థమైపోయింది. కొంచెం చూపించాడు రాము 2-3 పేజీలు. అప్పుడు నేను ఇంకా చూసి షాక్ అయిపోయాను. నేను ఇంకా షాక్లోంచి కొన్ని రోజులు అంటే ఆయన సింపుల్గా ఉండడం, ఆయన మాట్లాడడం, ఆయన వర్మగారితో పని లేదనడం అవన్నీ చాలా విపరీతంగా నచ్చేసి నాకు అర్థం అవ్వలేదు. ప్రవీణ్ కూర్చోబెట్టుకుని అన్నీ అడిగాను, ఇదేంటి ఒక్కొక్కటి లైన్ చదివి అర్థం చేసుకున్నాను అనమాట. అప్పుడు ఒక 10-15 రోజులు చదివాను, రోజు ఒక పేజీ మొత్తం ముందు చదివేశాను ఆత్రంగా. తర్వాత మళ్ళీ ఒక్కొక్క పేజీ చదివి అర్థం చేసుకుని అప్పుడు రాముతో కూర్చొని మాట్లాడాను. నాకు బాగా ఆయన ఏదో చాలా స్పెషల్ గా ఉన్నారు రాము అసలు. నాకు ఒక్క మాట అంటే ఒకవేళ దీని గురించి పుస్తకం మొత్తం గురించి చెప్పవలసి వస్తే నేను ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్లో లాంచ్ అన్న తర్వాత లాస్ట్ టైం ఐ మెట్. ఓ మంచి కాఫీ ఏదో తెప్పించాడు, తను తాగాడు. అండ్ స్టేజ్ మీద చెప్పాను, నేను పుస్తకం చూడలేదని. బట్ నాకు తెలుసు, నా దగ్గర ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను నేను. హీ రెడ్ ద ఎంటైర్ బుక్. అంటే చదివాడని చెప్పాను, బట్ హీ లుక్డ్ ఎట్ ఈచ్ పేజ్. తను చూడడం ఒక పేజ్ అయిపోతుంది. అదే అది అందులో ఏమీ లేదు యాక్చువల్. నాకు ఎక్కువ కంటెంట్ రాయడం ఇష్టమే లేదు. పేజీలు 15 నిమిషాల్లో చదవగలుగుతాడు. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు ఒక మాట అన్నాను, ఒకవేళ నేను ఏమైనా గుర్తుపెట్టుకున్నట్టు అదొక్కటి గుర్తుంది నాకు. మా అమ్మకి నేను ఏది గిఫ్ట్ గా ఇచ్చినా ఏముండదు, ఇది గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకే అయితే అని చెప్పాడు నాకు. అదే నాకు గుర్తుంది. సో నేను రిక్వెస్ట్ చేస్తే నేను 5 కాపీస్ ఇచ్చాను. పుస్తకాలన్నీ మీవే, ఎన్నైనా తీసుకోవచ్చు. నేను పుస్తకాలు రాస్తున్నది అమ్మడానికి కాదు, అమ్ముకోవడానికి కాదు. ఐఎమ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ బుక్స్. పుస్తకాలు దానంతటవే సేల్ అవ్వాలి. నేను నా జీవితంలో ఎవరితో ప్రమోట్ చేయించాను. ఇది లైఫ్ లాంగ్ స్టాండ్. ఇది నేను దీనికి ఒక చిన్న మాట రాశాను, 2 మాటలు పుస్తకానికి సంబంధించినంత వరకు. పుస్తకం అంటే అటొక అట్ట ఇటొక అట్ట మధ్యన అక్షరాల కట్ట కాదు. పుస్తకం అనేది ఒక అనుభవం అవ్వాలి. రెండవది, పుస్తకం కనుక ఒక పక్షి అయితే తన సొంత శక్తితో ఎగిరి ఎక్కడో చోటుకి చేరుకోవాలి, ఎవడు పుషింగ్ ఉండకూడదు. ఒకవేళ నా పుస్తకం కనుక ఒక వృక్షం అయితే అమెజాన్ అడవిలో మొక్కలాగా ఎంతైనా ఎదగాలి తప్ప వేరే వాళ్ళ సహాయం ఉండకూడదు. సో నేను దీన్ని ప్రమోట్ చేయించలేదు, ఎప్పుడు చేయించను, ఏ పుస్తకాన్ని చేయించను. సరే 100 మంది చదివారు, బట్ 100 మంది దాన్ని నిజంగా చదివిన వాళ్ళు కావాలి. రెండోది, ఇప్పుడు నా పుస్తకాలన్నీ ఏ షెల్ఫ్లో ఉన్నా ఎవరు పడేరు, చదవడానికి తీసుకోరు. ఊరికి బుద్ధుడి బొమ్మ ఉంటుంది, దాని పక్కనే పుస్తకం ఉంటుంది. ఒక పర్పస్కి చిన్న ద్వారం నేను ఓపెన్ చేసుకొని దాంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను. అమేజింగ్ అసలు. ఒకసారి మీ బ్లూ బుక్ అందరికీ చూపించడానికి అంటే చూసుంటారు, బట్ ఒక్కసారి చూపిస్తున్నాను. బ్లూ బుక్, దిస్ ఇస్ ద బ్లూ బుక్. మా అందరి దగ్గర అలా ఎదురుగుండానే ఉంటుంది. చూశాను, వస్తానే అందరూ అరే అంబేద్కరిస్టులు నా మీద కోపడ్డారు. హౌ డేర్ యూ టు అంటే సారే చెప్పారు. ఆ తర్వాత నాకు చాలా చర్చ జరిగింది వాళ్ళకి. నేనేం చెప్పానంటే, అసలు బుద్ధుడు అని ఎవరు చెప్పాడు మీకు? సినిమా వాడు కాబట్టి సినిమా గెటప్ వేసి ఎందుకు అనుకోరు? రెండోది, బుద్ధుడు అంటే పొడుగు చెవులు ఉండాలి, లేవు. ఏం చూస్తున్నారు మీరు అసలు? ఫస్ట్ నువ్వు పుస్తకం కొన్నావా? కొన్న తర్వాత చదివిన తర్వాత మాట్లాడు.
దే ఆల్ బికేమ్ ఫ్రెండ్స్ లాటర్ డేట్. రైట్. సో నెక్స్ట్ రేఖ, మా రేఖమ్మ. రేఖ గురించి ముందు నేను చెప్తాను. దానికన్నా చాలా ఈజీ గోయింగ్ ఎవరంటే రేఖ. పుస్తకం అంత ధైర్యంగా పేరు పెట్టింది, రాసేసింది, చాలా కూల్గా ఉంటుంది. ఏ పొగిడినా తిట్టిన అన్నిటికీ అలాగే నవ్వుతుంది. అదిగో మనం 10 రోజులు వెయిట్ చేయించి 11వ రోజు కుదరదు అన్న ఏమనుకోదు, అలాగే నవ్వుతుంది. పని అయినా అవ్వకపోయినా 100 సార్లు రమ్మన్నా రాత్రంతా నిద్ర లేకపోయినా అదే ఫేస్, అదే ఎక్స్ప్రెషన్. ఎప్పుడు పనిలో ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం. సో నాకు రేఖా పర్వతాల అనే పేరు మటుకు నిజంగా ఓపికలో పర్వతం. ప్లస్ బుక్ ఫస్ట్ ఈజీగా రాసేసింది. చాలా ఎంత కష్టపడిందో తెలియదు కానీ ఆ కష్టం ఫేస్లో మాత్రం కనిపించింది. స్ట్రెస్ ఉండదు, తర్వాత ఏమి టెన్షన్ కనిపించదు. ఇదే ఎక్స్ప్రెషన్తో ఉంటుంది. అర్ధరాత్రి మాట్లాడు, పొద్దున్న మాట్లాడు, ఏ టైంలో అయినా. బుక్ విషయానికి వస్తే నేను ఆ బుక్ చదివేశాను. ఎంతసేపు నాకు బుక్లో ఏముందనే దానికన్నా ఈ అమ్మాయి ఇంత గ్రేట్, ఇంత బాగా రాసింది, ఇంత ధైర్యంగా రాముతో మాట్లాడింది, రాముని ఒప్పించుకుంది, అదే ఎక్కువ బుక్లో కంటెంట్ కన్నా. ఎన్నిసార్లు దాన్ని రివ్యూ అడిగినా నాకు అదే వచ్చేది. రివ్యూ ఈ కంటెంట్ మీద కన్నా క్యారెక్టర్ మీదే ఎక్కువ రివ్యూ. సో రేఖ టైటిల్ పెడుతున్నప్పుడు కర్మ అంటే నీకు ఏమర్థమైంది? అంటే బేసిక్గా నాకు తెలిసినప్పటి నుంచి నాకు శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా అడ్మిటేషన్. సో ఆయన చెప్పేది ఏ విషయం జరిగినా దానికి ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ముందు నుంచి ఆ కర్మ ఫలితమే అనేది నాకు చిన్నప్పటి నుంచి నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. సో రాము గారు నా జీవితాన్ని రాము గారు ఇన్స్పైర్ చేయటం ఏదైతే ఉందో, అంటే 2014 అనుకుంటున్నాను నేను బీటెక్ చదువుకున్న రోజుల్లో. అప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి అప్పటి వరకు నేను చూసిన ప్రపంచం లేదు, అప్పటి నుంచి నేను చూసిన ప్రపంచం లేదు. సో ఆ టర్న్ బికాస్ ఆఫ్ రాము గారు జరిగింది. సో మేబీ ఇది ఒక కర్మ ఫలితం కాబట్టి ఇది వచ్చిందేమో నా జీవితంలో, నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను కర్మ అంటే చాలా, అంటే అది అంత ఆర్టిస్ట్ అంత అందంగా పెట్టినట్టు తెలియదు. అంటే కొంచెం మ్యావరిక్ గా రెబెలియస్ గా పెట్టాలి కదా. రాము గారిని ఇంప్రెస్ చేయాలంటే కొంచెం రెబెలియస్ గా ఉంటాయని తిడితే సంతోషపడతారు, పొగిడితే కంటే. చిన్న డౌట్, నేను బుక్ చూడలేదు. కర్మ అని పెట్టారా, కర్మ అని పెట్టారా? అచ్చా, అంటే మీరు చెప్పిన కర్మ గురించి చెప్పారు. బట్ కర్మ కనెక్టెడ్ కదా అని చెప్పాలి. ఐ డోంట్ నో. అంటే ఒకటి ఇక్కడ జనాలేమో కర్మ అనుకుంటారు, ఆమె అనుకుంది కర్మ. రేఖ గారు చెప్పింది మొత్తం కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది. నేను వింటున్నా అసలు కర్మ ఎట్లా అయింది. కానీ మన నిజానికి యాంత్రిస గారు కర్మ అనేది ఏంటంటే మనం చేసిన వాటికి ఫలితం అని మన నెగిటివ్ కొనటేషన్ లో అనుకుంటాం, కానీ ఇది కర్మ ఫలితం అని. మీరు చేసిన జెస్చర్ కి నాకు ఒక పెద్ద ఒక మంచి మాట చెప్పాడు. ఇలా ఎందుకు కొట్టుకుంటారంటే ఆలోచన కొట్టలేకంట. తల పట్టుకుంటారు కదా, ఆలోచన పట్టుకోవడానికి తల పట్టుకుంటారు అంతే. బేసికలీ అది. సో సరే, ఇంటరప్ట్ చేశాను, కంటిన్యూ. చాలా తక్కువ టైంలో రేఖ యువర్ ఏబుల్ టు గెట్ దట్ బుక్ టుగెదర్. ఏం చెప్దాం అనుకున్నావు ఆర్జీవి గారి గురించి? యాక్చువల్గా ఏదన్నా చెప్దాం అనుకోలేదు. నాకు ఎలా అర్థమయ్యారు రాము గారు అని చెప్దాం అనుకున్నాను పుస్తకం. నీకు చెప్పు 3 words లో చెప్పాలంటే ఎలా ఉంటుంది? నాకు రాము గారు లైక్ అంటే నేను ఎలా ఫీల్ అవుతాను అంటే ఐ ఓ దిస్ లైఫ్ టు రాము గారు అని. ఎందుకంటే ఆలోచన దగ్గర నుంచి ఆచరణ దగ్గర నుంచి ప్రతిదీ ఓకే, ఇలా చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అసలు ఇలా ఎందుకు చేయాలి, ఆ చేయడానికి రీజన్ ఏముంటుంది, వచ్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ థాట్ ప్రాసెస్ అంతా నేను రాము గారి వల్లనే నేర్చుకున్నాను. చాలా పెద్ద మాట కదా, అంత పెద్ద ఇది. నాకు యాక్చువల్లీ చెప్పింది చాలా రైట్ అమ్మా. చాలా మంది రామోయిజం సిరీస్ తర్వాత నాకు ర్యాండమ్ గా కనిపించి నేను చచ్చిపోదాం అనుకున్నాం, రామోయిజం చూసి బయట పడిపోయాం అనుకున్న వాళ్ళు అలా చాలా మంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే 99.99% నేను నా లైఫ్ ని రాము గారికి ఫోన్ చేస్తే 0.1% అయినా అది మీకు కూడా వస్తుంది. ఎందుకంటే యు ఆర్ ద రీజన్ రామోయిజం కి. కరెక్ట్, చాలా అందులో ఏం సందేహం లేదు. ఆయన పండు అయితే ఆయన రకరకాల పిండింది. కరెక్ట్. రాము గారు దేవుడిని నమ్మినా నమ్మకపోయినామో అది జరగాల్సి ఉన్నది భగవత్ సంకల్పం. ఎందుకంటే ఒక ఎపిసోడ్ కాదు, 2 కాదు. నాకు తెలిసి వాటికి
300కి పైగా దాటిపోయింది. ఎందుకంటే రామోయిజం ఈవెంట్ అయ్యే టైంకి అప్పటికే 70, 100 పైన అప్పటికే 100, 100 అప్పటికే 100 అవును. 100. తర్వాత ఇంకొక 200. ఈజీగా ఐ థింక్ 250-300 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇప్పటికీ ఇంకా ఒక ఆస్కారం ఉంటే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అని అది కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా అది సృష్టించిన ఒక కళాఖండమో దాన్ని ఏమంటారు కానీ మేధోఖండం అని చెప్పచ్చు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీ, ఇట్స్ జస్ట్ ఆల్ రౌండర్. అన్కండిషనల్ ఉంటేనే ఇట్లా కొనసాగుతుంది. అన్కండిషనాలిటీ ఉంటేనే ఇట్లా కొనసాగుతుంది. అవును, బికాస్ ఆఫ్ దట్ అన్కండిషనాలిటీ వల్లే దెర్ వాజ్ నో ప్లానింగ్ అండి. అసలు కొన్నిసార్లు అయితే షూటింగ్ రోజు ఇవాళ ఏంటి 3 ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా. ఓకే, లెట్ మీ సీ, విల్ డూ ఆన్ దిస్ థింగ్ అంటారు. ఓకే సార్, ఫైన్. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ డూ? ఓకే, విల్ డూ ఆన్ లెట్స్ డూ పిల్లల మీద కోపం. ఓకే, రైట్, పిల్లల మీద కోపం. అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్రొడక్షన్, ఎందుకు వచ్చింది, ఆయన ఏం చెప్తున్నారు, చెప్పబోతున్నారు, ఏమి ఐడియా లేదు. ఇట్ ఇస్ జస్ట్ ఫ్లో ఇన్ రియల్ టైం. నేను చాలాసార్లు ఆ షూటింగ్లో ఉన్నాను వీళ్ళు చేసినప్పుడు. ఇప్పుడు స్వప్న చెప్పింది కదా, అప్పటికప్పుడు అనుకుని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద సరే రాముకున్న తెలివితేటలకి రాము ఏదైనా మాట్లాడేస్తాడు, 100 గంటలైనా మాట్లాడేస్తాడు, తెలియదంటూ ఉండదు. అది ఒక 2-3 ఎపిసోడ్లు అయిపోయాక స్వప్న అదే ఫ్లోలో క్యాచ్ చేసి కంటిన్యూ చేయడం చాలా కష్టం కదా. ఆ స్వప్న తప్ప నేను ఇంతవరకు రెండు కాంప్లిమెంటరీస్ మీరు అంతే, అది పరిపూరకాలు మీరు. అంటే ఆ సబ్జెక్టు తెలియాలి కదా, తెలియాలి, హోల్డ్ చేయాలి, అదే వాయిస్లో మాట్లాడాలి. మళ్ళీ ఏం చేస్తుంది మధ్య రాము సీరియస్గా చెప్తుంటే ఎక్కడో అక్కడ కొంచెం ఫన్ టచ్ ఇస్తుంది, లైక్ మళ్ళీ ఫ్లోలోకి వచ్చేస్తుంది. నాకు బాగా గుర్తొచ్చింది పిల్లల ఎపిసోడ్లో అది. అది అందరు నవ్వుకున్నారు, యాక్చువల్లీ చాలా నవ్వుకున్నారు. నేను చూడలేదు, నాకు చెప్పరు. పిల్లలు ఆయన చిన్నప్పుడట ఐ థింక్ విజయ్ గారు పిల్లలు మంచివాళ్ళు, దేవుళ్ళు అది ఇది అని చెప్తాను కదా. ఒక చిన్న పిల్లడు వచ్చాక వాడేమో తీసి గిజ్జి గిజ్జి ఆడపడుచుకోడుకండి. ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అదే గుచ్చుతుంటే అమ్మ నేనేమో మరి బాగుండదు కదా, అత్తగారి వైపు కదా అని మేమేం అనొద్దని, తనేమో గుచ్చుతున్నాడని. అది స్వప్నకు చెప్పాడు అప్పుడు ఆ రామోయిజంలో. అంటే పిల్లలు ఎలా ఇన్నోసెంట్ అవుతారు అని, గుచ్చి ఆనందపడ్డం అని. అదొకటి. రెండోది ఆయన బాగా కోపం వచ్చిందిట, ఎవరు లేనప్పుడు గట్టిగా గిల్లేలా. అవును, అంటే ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మనలో అందరిలో చిన్నపిల్లడితనం ఉంటుంది, ఆ నిజాయితీ ఉండదు. మనం పెద్దరికం తెచ్చుకుని అరే ఏంటి పిల్లలు కాకపోతే నువ్వు చేస్తావు అందరి అంటారు. కానీ యాక్చువల్లీ అందరికీ కోపం వస్తుంది, అది రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీతో. సో రేఖా, సో ఆ బుక్ ఫుల్ఫిల్ అయింది కదా, నీకు వర్మ గారితో నీ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు నేను డాక్యుమెంటరీ చేస్తున్నాను రామ్ గారి. సూపర్. సో చూడాలి బుక్ ఎంత సక్సెస్ అయిందో, దానికంటే సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేని విషయం. బట్ నాకు చేయాలని ఉంది కాబట్టి నాకు చేయటం అనేది సక్సెస్. అక్కడ వరకు అయితే అదే నచ్చుతుంది రేఖ. ఏదైనా అనుకుంటే స్టార్ట్ చేసేస్తుంది, తర్వాత ఏమవుతుంది, అది ఎప్పుడవుతుంది, ఇంకా అవ్వలేదు, ఇంకా ఆ టెన్షన్స్ కూడా ఏమి ఉండవు. వర్క్ సిన్సియర్గా చేస్తుంది, స్పీడ్గా చేస్తుంది, కానీ టెన్షన్ ఏం పెట్టుకోదు. అది ఎప్పుడు చూడలేదు అట్లీస్ట్. అనుకుంది వర్మ నా కర్మ, ఎందుకంటే అది నా పాయింట్, అదే. మాధవ్ సింగరాజ్ గారు అని ఒక రైటర్ ఉంటారు, సాక్షి తెలిసే ఉంటారు. సో తను అన్న పాయింట్ ఏంటంటే రేఖ నువ్వు ఒక్కదాన్ని కాదు, ఇలాంటి విషయాలు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా చాలా మంది అనుకుంటారు. సో నువ్వు మన అని పెట్టు, అందరూ ఓన్ చేసుకుంటారు దీన్ని. చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ, మన అన్నప్పుడే ఓన్ చేసుకున్నారు అందరూ. కరెక్టే. ఆ చిన్న ఎడిట్ మాత్రం మాధవ్ గారికి ఆ క్రెడిట్. సో ఇప్పుడు మనం ఇలాగ ప్యాటర్న్ లో వెళ్తే రామ్ అది విజయిజం అవ్వదు కాబట్టి జంప్ చేసి సడన్ గా లెక్క ప్రకారం నేను మీతో మాట్లాడాను, నరేంద్ర మీతో మాట్లాడతాను. మీరు యాక్చువల్లీ నాకు కొన్నేళ్ల క్రితం, బహుశా 7-8 ఏళ్ల క్రితమో 9 ఏళ్ల క్రితం, ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు ఉన్నాడు, ఆ అబ్బాయి ఇలా రాయబోతున్నాడు రామోయిజం అనే పుస్తకం అంటే మీరు మా ఇంటికి వచ్చి రికార్డ్ చేశారు. ఒక పెద్ద సుదీర్ఘమైన. 92.7 బిగ్ కలిసాను బేగంపేటలో. అవును, ఫస్ట్ టైం అక్కడ, తర్వాత ఇంటికి వచ్చాను. నాకు విజయ్ గారు చాలా చెప్పి తప్పకుండా నువ్వు అతన్ని కలవాలి అని చెప్తే నేను కలిశాను మిమ్మల్ని. ఆ తర్వాత అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ జర్నీ. బట్ ఆ పుస్తకం ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్కి మీకేం చెప్పుకుంటారు, మాకేం చెప్పుకోండి. కరెక్ట్ క్వశ్చన్. చాలా ఎలా అడిగావు స్వప్నాల నువ్వు? కాదు, మీకు మీరు చెప్పుకోండి, ఎందుకు అడిగావు? ఇంకొకటి, ఎందుకంటే అదే దాని క్యారెక్టర్ అదే, తనే మాట్లాడుకుంటాడు. దానంతరదే రాదు కాబట్టి కాదండి, తన నేచర్ కూడా అదే, తనతో తనే మాట్లాడతాడు, ఎవరికి ఆన్సర్ చెప్పడు, ఏమన్నా చెప్పుకుంటే తనకు తను చెప్పుకుంటాడు అంతే.
అది కూడా చాలా తక్కువ. ఏ రేఖ కరెక్ట్ నేను చెప్పింది? రేఖకు తెలుసు. రామోజం పుస్తకం మీరు చాలా మీరు ఫస్ట్ వన్ స్టార్ట్ యాక్చువల్లీ. కానీ రామోజం అసలు సిరీస్ కూడా స్టార్ట్ అవ్వలేదు నేను స్టార్ట్ చేసినప్పుడు, బుక్ స్టార్ట్ చేసినప్పుడు. అవునా? అవును కరెక్టే, అది నిజం. బట్ ఎందుకో తెలియదు మరి ఓన్లీ బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. నా ఇష్టం బుక్ నుంచి, Okay. నా ఇష్టం బుక్. Ah, అప్పటివరకు ఆర్జీవన్ కరెక్ట్ కరెక్ట్, అది నిజం. when I completed MCA నేను అయ్యో నరేంద్ర నీ పేరు వాళ్ళు పెట్టేసుకున్నారు, నువ్వు పేరు మార్చేయని చెప్పాను. ఎందుకంటే రామోయిజం అనే పేరు 2-3 పేర్లు అనుకుని ఆర్జీవి గారు ప్రపోజ్ చేస్తే రామోయిజం అని మేము అలా అదే అది తెలియకుండా ఒకరికొకరు అలా నేను రాము గారిని ఫస్ట్ కలిసినప్పుడు నేను రాసిన ఒక 4-5 ఆర్టికల్స్ ఆయనకు చూపించాను. లైక్ ఎగ్జాంపుల్ శ్రీలోలు. సో అలాంటి 2-3 ఆర్టికల్స్ చూపిస్తే కొన్ని టాపిక్స్ చెప్పాను, సరే ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దామని. సో అప్పుడు ఆయన, సో మీరు రామోయిజం స్టార్ట్ చేసిన 6 months ముందు నేను కలిసింది ఆయన. సో ఆ సిరీస్ ఆఫ్ దాంట్లో నేను ఆయన గురించి చదువుతా, స్టడీ చేస్తా, రకరకాల సేమ్ డే యా కదా, we met on the same day. సో ఆయన గురించి నేను తెలుసుకున్నవి, నాకు అర్థమైన ఆయన గురించి రకరకాల ఆర్టికల్స్ రాసి పెట్టుకుని ఉండేవాడిని చదివేటప్పుడు, అంటే ఎంసీఏ చదివేటప్పుడు. సో ఆయన ఎప్పుడైతే కలవాలో, లైఫ్లో ఒక్కసారి కలవాలన్నది నా బిగ్గెస్ట్ డ్రీమ్. ఇంకా అంతకుమించి నాకు ఏమవుద్దు ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు. సో బై ద టైం డిగ్రీ ఫస్ట్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చాక నా ఇష్టం బుక్ చూసి చదివి, నేను అప్పుడు రకరకాల పర్సనల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన చిన్న ఒక లైన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. సో అంటే సమాజం ఇలాగే చూస్తూ ఉండదు, మనం బ్రెయిన్లో ఒకటి అనుకుంటూ ఉంటాం. సో ఒక చిన్న తప్పు చేస్తే ఇలాంటి వాళ్ళు దీనికై మన అదే విషయాన్ని మనం పాయింట్అవుట్ చేసి చూస్తూ ఉంటారు. అదొక్కటే కాదు, వాళ్ళకి పని ఉండదు, అంత పని ఉండదు ఎవరికి మన మీద, మన గురించి ఫోకస్ పెట్టడం. ఇలాంటివన్నీ రకరకాలుగా అప్పటి నుంచి నేను పరుస్తున్న బాధలకు అన్నింటికి సొల్యూషన్ దొరుకుతూ ఉంది. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సొల్యూషన్ దొరుకుతూ ఉంది. ఏంటి అప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని. అప్పటి వరకు ఆర్జీవి అనే పర్సన్ నాకు తెలియదు, డైరెక్టర్ అనేది తెలియదు, సినిమా తీశాడనేది తెలియదు. సో 2013లో వెన్ ఐ మెట్ ఫస్ట్ టైం, అప్పుడు నాకు పర్సనల్గా కలిసినప్పుడు ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. సో ఏంటి సో అప్పటి నుంచి ఆయన మూవీస్, ఆయన ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ చూస్తా ఐ ప్రపోజ్ హిమ్ లైక్ సార్ ఇలా ఒక బుక్ రాద్దామని అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ టాపిక్స్ నుంచి ఇలా వచ్చి కొత్త సంవత్సరాలుగా స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఐఎమ్ నాట్ కంటెంటెడ్ విత్ ద థింగ్. నేను ఏదైతే అనుకుంటున్నానో, ఆయన గురించి చెప్పాలని అనుకుంటున్నానో నాకు సాటిస్ఫైగా లేదు. సో నేను అప్పుడు కొంతమందిని కలవాలనుకున్నాను, అని ఆయనతో పనిచేసిన మనుషులు. ఐ థింక్ అప్పటికి రామోజం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ 6 months తర్వాత స్టార్ట్ అయింది ఆయన కలిసిన తర్వాత. అదే ఎందుకంటే మీరు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకునేసరికి రికార్డ్ చేసుకునే టైంకి నాకు ఆర్జీవి గారితో ఒక నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ స్పీడ్ గా. ఎందుకంటే నా ఇష్టం పుస్తకం తర్వాతే నేను ఇది టెలివైజ్ చేస్తే ఎలా ఉంటుందని అడిగితే ఒక పెద్ద ఛానల్ దగ్గర తీసుకెళ్తే ప్రపోజల్, వాళ్ళు ఏమన్నారంటే ఆడియన్స్ పెట్టి ఇలా చేయండి అలా చేయండి, ఫన్నీ ఆన్సర్స్ వస్తాయి అది ఇది అంటే, ఆర్జీవి గారిని అడిగితే నో, అది ఒక 2 కుర్చీలు 2 వ్యక్తులు మాట్లాడుకోవాల్సిన కాన్వర్సేషన్స్, ట్రై చేద్దాం, 4 ఎపిసోడ్స్ చేశాక తెలుస్తుంది, వీలైతే కంటిన్యూ అవుదాం, లేదంటే అలా అన్కండిషనల్ స్పేస్ లో మొదలైందండి. అలా అయితేనే కొనసాగుతుంది. 0 ఎక్స్పెక్ట్ 5 నిమిషాల 50 నిమిషాలు కూడా అనుకోలేదు, ఎంతసేపు అవుతే అంతసేపు అవని అని అనుకుని మొదలు పెట్టాం. ఇక్కడ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ టాలీవుడ్ ఛానల్ విజయ్ గారు, ఎప్పుడు మనం సభాముఖంగా ఇది అక్నాలెడ్జ్. మా శర్మ గారు పూర్తి సంప్రదాయవాది, మీకు తెలిసే ఉంటారు. ఆయన కంప్లీట్ ఫోటోలు, అసలు దేవుళ్ళ ఫోటోలు అన్ని ఉంటాయి, బొట్టు పెట్టేసుకుని అలా ఉంటారు. కానీ ఇంత అవునవును, ఇంత విప్లవాత్మకమైన ఆలోచన ధోరణిని ఆయన స్వాగతించి తప్పకుండా చేద్దామని కంప్లీట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇచ్చి ఆయన మన అంటే అప్పుడు నేను అనుకోవడం నీ మీద నమ్మకంతో చెప్పు, రాము అని తెలియదు అప్పుడు తెలియదు అంటే చేద్దాం కానీ స్వప్న మీద నమ్మకంతో, కానీ స్టార్ట్ అయ్యాక ఇంకా అది అసలు విపరీతంగా పుంజుకుంది. అక్కడే ఎక్కువ మేజర్ ఎపిసోడ్స్ చేసినట్టున్నారు. అసలు మేజర్ కాదు, 80% 70% ఉంది రైటింగ్. అక్కడ చేశాను. ఇదంతా సెకండ్ డోస్ కదా, ఇప్పుడు చేసిందంతా సెకండ్ డోస్. అది నిజం ఛానల్ అదంతా తర్వాత. సో అక్కడ మాస్టర్మ గారికి ధన్యవాదాలు. అండ్ నా ఇష్టం పుస్తకం టెలివైజ్ చేస్తే బాగుండదని కూడా కొంతమంది చెప్పారు, బాగాలేదు, బాగుండకపోవచ్చు, అది పుస్తకంలో బాగా ఫన్నీగా ఉంటుంది బయటకు చెప్తే అని. కానీ సంహవ్ ఆర్జీవి గారు ఒప్పుకోవడం, చేయడం, అది ఒక అద్భుతం అవుతుంది. సో అదే విషయాన్ని అదే టాపిక్స్ వస్తాయి కదా మళ్ళీ, కానీ మళ్ళీ అన్నిసార్లు చెప్పినా, అంతసేపు చెప్పినా అస్సలు ఇంకా ఏదో కొత్తగా లోపల నుంచి తవ్వి తీసినట్టే ఉంటుంది. ఎందుకంటే విజయ్ గారు తవ్వి తీసినట్టు ఉంటుంది. ఆర్జీవి గారు ఒక నది లాంటి వ్యక్తి, ఆయన కొలను కాదు, ఏది కాదు. అవునవును. నదిలో మీకు ప్రవహించిన నీరు మళ్ళీ రాదు.
అది కొత్త నీరు వస్తూ ఉంటుంది. సో అదే టాపిక్ అదే ప్లేస్ కి అదే రాయి దగ్గరికి వెళ్ళి నిలబడితే కూడా కొత్త నీరు వచ్చినట్టు కొత్త నీరు ఆయన ఆలోచన దృక్పథం మారిపోతుంది. అవునవును. సో అది ఇంకొకటి కాకపోతే నీ మీద ఒక్క నేరం ఉంది. ఏంటిది? నరేంద్ర లేట్ అవడానికి కారణం నువ్వే. ఏ ఎందుకు అంటే మధ్యలో ఒకసారి నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నరేంద్ర లేట్ అయిపోయింది చాలా, ఈ 10 ఏళ్లలో చాలా మంది చచ్చిపోయారు అని చెప్తే ఏమని తెలుసా, అంటే ఇప్పుడు రాము గారి మీద రాయాలి అంటే అది ఎలాగంటే అలా రాసేయలేరు కదా విజయ్ గారు, టైం తీసుకోవడంలో చాలా న్యాయం ఉందని సపోర్ట్ చేసింది. ఎందుకంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఏంటంటే నరేంద్ర, ఈ పుస్తకాలు వచ్చాక యువర్స్ విల్ బి ద మోస్ట్ కాంప్రిహెన్సివ్. క్వాలిటేటివ్ అనాలిసిస్ కాదు ఇది, మీరు ఇంకా చాలా కాంప్రిహెన్సివ్గా ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ రూపంలో వస్తుందని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్న వెయిట్. తప్పకుండా. అదే చెప్పాను కదా నేను, చెడగొట్టిన కారణం స్వప్న. ఎప్పుడు అడిగినా అలాగే అంటుంది, ఎప్పుడు అడిగినా ఇదే చెప్తుంది. అంటే కాదు మరి రాము గారి మీద రాయడం, మరి రాము గారి మీద రాయడం అనేది టైం పడుతుంది కష్టం అంటే మరి అందరూ ఎలా రాసేసారు అంటే ఒప్పుకోదు, నరేంద్రనే సపోర్ట్ చేస్తుంది. సో నువ్వు ఒక కారణం. తప్పకుండా నరేంద్ర ఏదైనా చేశాడో చేయలేదంటే అదొక టైమింగ్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. అంటే చాలా మంది చచ్చిపోయారు. ఏదో 10 ఏళ్లలో నరేంద్ర ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఒక 7-8 మంది చచ్చిపోయారు. వాళ్ళ లాస్ట్ ఇంటర్వ్యూ నా దగ్గర ఉందని చెప్పలేదు. అట్లా కాదు, మీరు ఒక డేట్ చెప్పండి. డేట్ మీరు చెప్పండి, అవుతుందో అవుతుందో మీరు చెప్పండి. కాదండి, ఇప్పుడు నేను చాలా సార్లు డేట్ అనుకున్నాం, చెప్పాను కదా, తనతో తను తప్ప ఎవరితో మాట్లాడు, తనలో తను మాట్లాడుకుంటాడు. మరి ఆ తనలో తను మాట్లాడుకున్నప్పుడు వాడు రైట్ అంటాడో రాంగ్ అంటాడో నాకు తెలియదు. ఆయన ఆ డేట్ రోజు ఆయన వచ్చిందా రాకుండా మనం రిలీజ్ చేద్దాం బుక్. కమలాసన్ జయప్రద పెళ్ళిపోతుందని చెప్పి ఆ సీన్ ఉంటుంది చూడండి, అదే అదే మీకు తెలుసు జోక్. నువ్వు వచ్చినా రాకున్నా ముహూర్తం అయిపోతుంది అని చెప్తే అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి అయిపోతుంది కానీ పెళ్లి కొడుకు ఉండడు. సో నువ్వు వచ్చినా రాకుండా అయిపోతుంది కార్యం అంటే పరిగెత్తాడు. సో రామ్ ఒక ఇది చెప్తాను, రాము ఏమన్నాడంటే ఎప్పుడో ఒక 2 years అయ్యాక, దిస్ ఈజ్ అందరూ పరిచయం చేసేవాడు, దిస్ ఈజ్ నరేంద్రాచారి రైటింగ్ బుక్ ఆన్ మీ విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ మై డెత్ అని పరిచయం చేసేవాడు ఎప్పుడు. మొన్న ఏమన్నాడంటే మన రోజు ఇంటర్వ్యూ రోజు, మంచిదే అయింది నరేంద్ర లేట్ అవడం, ఇప్పుడు ఏంటంటే నువ్వు నీ బుక్లో ఈ కేసు కూడా రాసుకోవచ్చు. అయినా అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా నరేంద్ర ఏంటంటే నువ్వు ఎవరు అడిగినా ఎంత అడిగినా, స్వప్న అడిగినా రాము అడిగినా ఎవరు అడిగినా కూడా తనతో తనే మాట్లాడుకుంటాడు, అది వచ్చినప్పుడు వస్తుంది. సో మనం కాంత్రీజా గారు మీరు అన్నట్టు ఒక డేట్ పెట్టేసి మనం రిలీజ్ చేసేద్దాం, అది వచ్చినప్పుడు వస్తుంది. ఆథర్ రాలేదు అంతే, అట్లీస్ట్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే పీడిఎఫ్ తెప్పించుకోండి, అందరికి ఎంతో ఐడియా. అంటే ఒక లైన్ కూడా చూపించండి, ఒక లైన్ కూడా రిలీజ్ చేసేయండి సార్. సెకండ్ బుక్ తర్వాత ఎదురు కాదు, అదే ఒకటే గ్రంథం. అదే అంటున్నా, అంటే ఏదైనా ఎక్కడో చోట ఎండ్ కావాలి. 1000 పేజీలు పుస్తకం అండి, 1000 pages, చాలా అద్భుతం. అంటే నాకు 4 లైన్లు చూసే నేను అందులో ఉండిపోయాను. ఇంకా అంటే మనం ఇప్పుడు స్వప్న అన్నట్టు డెఫినెట్ గా వెయిట్ చేసేంత వర్త్ అయితే బుక్ లో ఉందండి, అదైతే అర్థమైపోయింది. ఇలా ఈ విధంగా ముందరకాళ్ళకి బంధాలు 6 కాదు, రాము స్వయంగా వచ్చి ఎప్పుడు వస్తుందని అడిగినా అదే వస్తుంది సార్. మరీ గట్టిగా అడిగాం అనుకో, వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు రేఖ తెలుసు, రేఖ చెప్పు. అంతే కదా, నేను చెప్పింది కరెక్టేనా? కాకపోతే చెప్పు, లేదండి అలా అనుకుంటున్నారు మీరు, ఆయన అన్నట్టు లేదండి వచ్చేస్తుంది స్వప్న. ఇప్పట్లో రాదు, ఇది కరెక్ట్, ఇది మనం ఒప్పుకోవాలి. బుక్ టైటిల్ లాగా ఉంది, బుక్ టైటిల్ లాగా ఉంది ఇప్పట్లో రాదు. కరెక్ట్, మీరు చెప్పండి, రావడం లేట్ అయినా సరే రావడం మాత్రం సో ఇది ప్రవీణ్ గారితో ప్రకాష్ గారితో మాట్లాడేటప్పుడు విశాల్ గారు నాకు ఒక ఆనెస్ట్ ఫీలింగ్ మీ గురించి మీరేమనుకోండి, మీరు ఒక కళాపిపాసి కొంచెం తేడా అన్నట్టు కళాపిపాసి అంటే ఏం కళ నాకు అర్థం లేదు. ఇట్ ఫీల్స్ లైక్ అంటే అలా కళాపిపాసి ఏంటి, ఏ కళ? ఒక విధంగా ఐ థింక్ హీ హాస్ వెరీ ఒక ఆర్టిస్టిక్ పర్సూట్ ఆఫ్ లైఫ్. అంటే మన వాస్తవం వేరు, మన ఆలోచనలు వేరు. బట్ ఎక్కడో ఆయనలో చాలా సెన్సిబుల్ సైకాలజిస్ట్ ఉన్నారు. నేను స్వయంగా చాలా సార్లు ఆయన ఎప్పుడైనా సలహా అడిగినా, నా వర్క్ విషయంలో, సాక్షి విషయంలో ఎప్పుడైనా నేను లేకపోతే అడిగినా కూడా ఈస్ గివ్ మీ సాలిడ్ గైడెన్స్. అండ్ పిల్లలతో ఆయన చేసే జీనియస్ జిమ్ అయితే అసలు నిజంగా చాలా ఎక్సలెంట్, చాలా అవసరం. డిఫరెంట్ సైడ్
సైడ్ ఇన్ యూ ఐ ఆల్వేస్ నోటీస్ ఇట్స్ ఇస్ అ వెరీ మ్యావరిక్ సైడ్ కొంచెం. సో వాటి రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? ఓకే. దానికన్నా ముందు ఒకటి అడుగుతాను విశేష్ గారు, మీరు 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఎలా ఉన్నారు? 1 కేజీ కూడా పెరగకుండా. మనకేది పర్వాలేదు, మొహంలో ఒక ముడత లేదు. ఏమీ తగ్గలేదు, అదే స్మైల్, అదే మనిషి, అదే ఫస్ట్ జుట్టు, డే నేను కలిసి ఉంటే ఎలా ఉంది ఇప్పుడు అలాగే. అలాగే ఉన్నారు. ఇంకొంచెం సన్నగా అయ్యారేమో అనిపిస్తుంది. ఇది నిజంగా ఏం విశేషం. చేయనండి, నిజంగా serious. అస్సలు ఏం ఉండదు. ఏమీ చేయను. నేను మధ్యలో 3-4 ఇయర్స్ కలవలేదు, కలవకుండా ఒక 3-4 ఇయర్స్ అలా నిన్న కలిస్తే ఎలా ఉన్నారు, ఇవాళ కూడా అలాగే ఉన్నారు. ఏమీ ఇవాళ కలిసినట్టు I strongly believe in one thing, mind over matter. అందుకే అడుగుతున్నాను నేను. ఫ్రీగా హ్యాపీగా ఉంటే బాడీని ఏజ్ కానీ మిగతా కానీ ఏమీ చేయలేమని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే, ఐ కీప్ మై మైండ్ ఆల్వేస్ పీస్ఫుల్. ఎన్ని స్ట్రెస్లు ఉంటాయి లేవని చెప్పను, బట్ ఉండమని ఎవరికీ త్వరగా వాటి నుంచి బయటకు వచ్చేసి నేను కూల్గా కామ్గా ఉంటాను అంతే. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ. నేను ఎక్సర్సైజ్ చేయను, డైట్ చేయను, ఏం చేయను, నథింగ్. అది మీ ప్రశ్న సమాధానం. అదే అంటే యు లుక్ yeah. అవుట్ ఆఫ్ Okay. నార్మల్ స్పెక్ట్రమ్. I అంటే could say I'm a born rebel. రెబెల్. తెలుస్తుంది, అందుకే I అడుగుతాను. could say I'm a born rebel. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు అప్పటి వరకు ఉన్న సంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాను. దట్స్ మై నేచర్. బై మై నేచర్ ఫ్రమ్ మై టీన్స్ ఆన్ వర్డ్స్ ఐ బికమ్ అథీస్ట్. అసలు ఇంటర్మీడియట్లోనే మా నాన్నకి నేను నువ్వు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకొని చిన్న పెళ్లి చేసుకొని చెప్పాను. ఇంటర్మీడియట్ అంటే 16 ఏళ్ళకి చెప్పేశారు. అలా ఇంకా 10 ఏళ్ళు అప్పుడు అలా పెళ్లికి చేశారా? టైం ఉందా? ఓకే. నేను చెప్పాను. చెప్పడం వరకు అలాగే చేశాను, అలాగే చేశాను. ఇది పాయింట్ అండి. చాలా మంది చెప్పడం వరకు కదా, తర్వాత వాళ్ళ చేతుల్లో ఉండదు. సంతోషం. మేము చేసుకుని నేను నాకు ఇష్టం చేసుకుంటా అని చెప్పాను. నీ ఇష్టం అని చెప్పాను. మా నాన్న కూడా చాలా లిబరల్, ఆయన కూడా నీ ఇష్టం అని చెప్పారు. దెన్ ఐ వాస్ మై నేమ్ ఆల్సో. నేను నాకు నచ్చట్టుగానే విశేష్ మీ పేరే మీరు పెట్టుకున్న నేను పేరు. పెట్టుకున్న పేరు అంటే నాన్నగారు పెట్టిన పేరు ఏంటి? ఏదో ఉంది. దాంట్లో చాలా ఉంటాయి. దాంట్లో వీర వెంకట క్యాస్ట్ సత్య సూర్య సత్యనారాయణ అలాంటివన్నీ ఉందా? దాంట్లో చాలా ఉంటాయి. అవన్నీ ఇన్ ద క్యాస్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లెగసీ. అంటే నా ఇంటి పేరు ఇప్పుడు నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మను కాబట్టి వదిలేసుకున్నాను అంతే. వదిలేసుకుంటే మిగిలిన పేరు విశేషం. సింపుల్. సైకాలజీ ఎందుకంటే నేను సైకాలజిస్ట్గా మాడడానికి ప్రధానమైన కారణం నేను. ఐ హ్యాడ్ సమ్ ఇన్ఫాచ్యుయేషన్ మై ఇంటర్మీడియట్ పీరియడ్స్ అండ్ ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ 2 years. సో ఆ డిప్రెషన్ పీరియడ్లో ఎక్కడో ఒక చోట ఐ క్విట్ మై discontinued my education and I was into cultivation. వ్యవసాయం చేసాను ఉండేటప్పుడు. ఆ సందర్భంలో ఐ వాజ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ ఎండమూరి ఇన్ దోస్ డేస్. చలం ఎండమూరి, చలం నాకు హార్డ్ కోర్ ఫ్యాన్ ఇప్పటికీ కూడా. అప్పట్లో ఎండమూరి బుక్స్ బాగా చదివేవాడు. అందులో ఏదో ఒక కోట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేశాను ఎండమూరి బుక్స్. అండ్ ఐ థాట్ అవును బాగానే ఉంది, ఆ పిల్లలు పెళ్లి చేసుకుంది, కాపురం చేస్తుంది, పిల్లలు కూడా కంది, నేను ఎందుకు ఏడుస్తున్నాను? కరెక్ట్. Why I am crying? Why I am suffering? Because you don't have her in your life. No, whatever it is. ఆ అమ్మాయి లేదు కదా బిల్డింగ్, నేను ఎందుకు సఫర్ అవ్వాలి? అది ఓకే. విశేష్ గారు అప్పుడు ఇద్దరు వైపు నుంచా, ఒక మీ వైపు నుంచేనా? నా వైపు నుంచి, కానీ తన వైపు నుంచి కూడా ఉందనే విషయం తర్వాత తెలిసింది. ఓకే. ఏంటి సఫరింగ్ ఉందనా? ఇష్టం. ఇష్టం ఉంది. బట్ ఆ అమ్మాయి సఫర్ అవ్వట్లేదు, మీరు అవుతున్నారు. యా, నేను అవుతున్నాను. సో దిస్ ఈస్ నాట్ అబౌట్ ది పర్సన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది మైండ్, all about the emotion, all about the feeling. So everything is in your mind. So I want to study the mind. నేను మనసు గురించి చదవాలి అని అప్పుడు నేను సైకాలజీ జాయిన్ అయ్యాను. ఐ వాంట్ టు స్టడీ మైండ్. సో దట్ ఈస్ ది రీజన్ ఫర్ జాయినింగ్ ఇన్ సైకాలజీ. మీకోసమే మీరు? నా కోసం, జస్ట్ ప్యూర్లీ ఫర్ మీ, టు అండర్స్టాండ్ మై సెల్ఫ్, టు అండర్స్టాండ్ మై మైండ్, మై ఎమోషన్, మై బిహేవియర్, వీటి కోసమే సైకాలజీ జాయిన్ అయ్యాను. అండ్ చాలా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను చేస్తుంటాను. నా లైఫ్లో చేస్తుంటాను, సోషల్ మీడియాలో చేస్తుంటాను. సో దట్ బికమ్ మై ప్యాషన్. ఆ తర్వాత నేను అది బికమ్ మై ప్యాషన్. మీరు అడిగినట్టు నేను అలా ఎందుకుంటాను, ఇలా ఎందుకుంటాను అని అంటే, ఇఫ్ యూ సీ మీ,
అన్ని సోషల్ మీడియా కానివ్వండి, నేను పర్సనల్గా చూస్తే ఖచ్చితంగా నాకు మీరంటే ఒక రెబల్ కనిపిస్తుంది. చాలా మీ సోషల్ మీడియా చూడటం రీసెంట్ మీరు ఇచ్చిన రాము కేసు మీద మాత్రం చాలా అలా మాట్లాడతారని నాకు తెలియదు రీసెషన్ నేను సోషల్ మీడియాలో రెబల్ ఎలా లాయర్లా మాట్లాడుతున్నారు. యారగెంట్గా కనిపిస్తుంది. బట్ అండ్ ఐ సిట్ ఇన్ మై చైర్ యాజ్ ఎ సైకాలజిస్ట్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. ఐ డిలీట్ ఆల్ మై పర్సనల్ థింగ్స్ ఫ్రమ్ మై మైండ్. నేను క్లయింట్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, అతన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలి, అతను నేను ఎలా హెల్ప్ చేయాలి, నేను పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాను తప్ప ఆ చైర్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ మీ. డోంట్ ఎక్స్పెక్ట్ మీ యాజ్ ఎ సైకాలజిస్ట్ వెన్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై చైర్. ఆ చైర్ దాటిన తర్వాత నేను కానే అసలు నేను నా ప్రపంచం నేనే. మళ్ళీ నేను మీరు అన్నట్లు తిక్క పనులు చేస్తాను, లేకుంటే తిక్క కామెంట్స్ పెడతాను ఫేస్బుక్లో, లేకుంటే ఎవరి పని పొలిటికల్ ఇవి రాస్తాను, అవన్నీ రాస్తాను. బాగా గిల్లే కూడా పెడతారు. దట్స్ మీ. ఇలా ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి, అలాంటి పెడతారు. అంటే వాళ్ళు ఎవరైనా తిన్నారంటే కాదు పని. అది ఎవరి ఉద్దేశం కూడా కాకపోవచ్చు. అది చాలా సందర్భాలు ఎవరి ఉద్దేశం కూడా కాదు. అది ఎవరికో కూడా తగులుతుంది, ఎవరికి వాడిని అన్నీ అనుకుంటుంటాడు. సో ఈయన మీద ఆయన విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఆయన సైకాలజిస్ట్ కాబట్టి అందరూ వచ్చి ఆయన బాధలు చెప్పుకుంటారు కాబట్టి మహేష్ ఈ బాధల్లో నేను ఇరుక్కోలేదు అని ఒక సంతృప్తితో ఆయన ఇంకా హ్యాపీగా పడుతారు ఆయన మీద. నాకు ఇంకొక యాంగిల్ కూడా తెలుసు మీది మీరు చెప్పారు కదా, ఇవన్నీ కాకుండా ఇంకోటి కూడా తెలుసు. చాలా హెల్పింగ్ నేచర్, ఎవ్వరు ఏమడిగినా కాదంట. వాడి ముక్కు మొహం తెలియపోయినా సరే అడిగితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. నేను 2 సార్లు నేను అది చాలా నాకు ఇవన్నీ అన్నికన్నా నాకు ఆయనలో ఆ మనిషి నాకు చాలా వెరీ వెరీ ఎంత అంటే ఇలా అడిగిన వెంటనే ఖచ్చితంగా చేసేస్తారు. అంటే అది ఆయన తెలియకుండానే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఇంకేం ఆలోచించరు. చలం నా మీద అసలు నా థాట్ ప్రాసెస్ మొత్తం మార్చింది చలం ఎక్కడో ఒక చోట చెప్తాడు, మన దగ్గర ఉన్నది దాచుకోవడానికి సిగ్గుపడాలి కానీ మన దగ్గర లేని అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం రాస్తారు. కరెక్ట్, చాలా కరెక్ట్. దగ్గర లేనప్పుడు ఎవరైనా నాకు 10 రూపాయలు కావాలని అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ దగ్గర లేని అడుగుతుంది. నీ దగ్గర దాచుకుంటే ఎవరిని అడిగినా కానీ దాచుకున్నావు సరే లేకుండా దాన్ని సిగ్గుపడాలంటాడు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. నాకు నేను చేయలేదు అనుకోండి చేస్తాను. అంటే ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, చదవడం వేరు, మీరు సైకాలజిస్ట్ అవ్వడం వేరు, మీకు ఆలోచనలు ఉండడం వేరు. ఆచరించే వాళ్ళు అందరూ ఉండరు గారు, ఆచరించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మీరు ఆచరించేస్తారు కాబట్టి ఆచరించని వాళ్ళు ఉంటారా అని అనిపించవచ్చు. కానీ అందులో ఈ రోజుల్లో అసలు చాలా తగ్గిపోయింది. అంటే ఇంకొక ఇక్కడ ఒక మాట ప్రస్తావించాలి. రాము గారు నాకు నచ్చింది యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా కానీ కాదు. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. నేను ఫస్ట్ పీస్ ఆఫ్ ఆర్టికల్ రాము మీద రాసేటప్పటికి ఆయన కలవలేదు, ముందు నాకు పెద్ద ఒపీనియన్ కూడా లేదు. శివ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, అప్పటికి సత్య ఇటువంటి సినిమాలు మంచి డైరెక్టర్ అని అంతవరకే నాకు తెలుసు. కానీ ఐ ఫస్ట్ మెట్ హిమ్, యూ కెన్ రిమెంబర్ ద డే, December 3rd, 2013. అదే రోజు నరేంద్ర ఇద్దరం ఒకే రోజు 11 years. సో వీ హ్యాడ్ 4 hours ఆఫ్ లాంగ్ కన్వర్సేషన్. 4 గంటలు మాట్లాడుకున్నాం. ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ బై హిస్ ఇంటెలిజెన్స్. బేసిక్ ఆ రోజు ఇంప్రెస్ అయింది ఆయన ఇంటెలిజెన్స్కి, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏంటి మనిషి, అదే ఒక ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఇంత నాలెడ్జ్ ఉంటున్నారు. అప్పుడు నేను రామోజీ కూడా చూడలేదు, రామోజీ ఎపిసోడ్ కూడా నేను చూడలేదు. అంటే నాలెడ్జ్ ఉంటున్నా. అప్పుడు ఆ తర్వాత నేను ఐ స్టార్టెడ్ రీడింగ్. ఆ తర్వాత అసలు నా ఇష్టం బుక్ కూడా చదవలేదు నేను. ఆ తర్వాత నా ఇష్టం బుక్ చదివాను. నా ఇష్టం బుక్ చదవకుండా మీకు రామ మీద అంత ఐడియా రాయడం ఆశ్చర్యం. కానీ మీకు అంటే ఏదో ఒక పాయింట్ పట్టు మీకు అర్థమైపోయింది. దట్స్ మై అంటే నాకు దట్స్ మై స్ట్రెంగ్త్ ఇస్ అనాలిసిస్. అంటే మీరు ఆ సైకాలజిస్ట్ కాబట్టి మీకు అది అలా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నా ఇష్టం బుక్ రామోయిజం టాలీవుడ్ ఛానల్ అప్పుడు వచ్చారు కదా 100 Days అప్పుడు మీరు మాట్లాడినప్పుడు నాకు అర్థమైందా, చాలా చాలా తక్కువ మంది ఉంటారు అంత అర్థం చేసుకున్నాడు, బాగా అర్థమైందని నేను మురళిమోయ అనుకున్నాను అప్పుడు. సో అప్పుడు తర్వాత ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత ఐ థింక్ ఐ మెట్ 3-4 టైమ్స్ కలిసాను. ఒక 3-4 years తర్వాత కొంచెం ఫ్రీక్వెంట్గా కలవడం మొదలైంది. దెన్ ఐ అండర్స్టూడ్ హిమ్ యాజ్ ఎ పర్సన్. నా ఇష్టం బుక్ చదివినప్పుడే రేపు భలే ఉన్నాడు మనిషి అంటే ఒక
ఒరిజినల్ థింకింగ్ లాగా అనిపించింది. అండ్ వాట్ ఐ లవ్ ఇన్ రామ్ ఈజ్ కాంగ్రియన్స్. ఏది చెప్తాడో, ఏది అనుకుంటాడో అది చెప్తాడు, ఏది చెప్తాడో అలాగే ఉంటాడు. ఆ కాంగ్రియన్స్ నాకు బాగా ఇష్టం. అని చాలా మంది అడుగుతారు, నువ్వు కలుస్తావు కదా, వాట్ ఈజ్ హీ అని అడుగుతారు. వాట్ ఈజ్ హీ అంటే ద సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. దిస్ ఇస్ మై సింపుల్ ఆన్సర్. అందుకే లైట్గా ఉంటారు ఆయన. ద సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఏది పెట్టుకోడు, అయితే అయిపోయింది, ఏదంటే మాట్లాడేస్తారు, దాచుకోడు, లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఉంటాయి. ఏదైనా పెట్టుకునేవాడు అంత పని చేయలేడు కదా. అంత పని చేయలేదు. బరువు మోయలేదు. ఆ పెట్టుకునే బరువు మోయలేదు. అవునండి. పట్టుకోవడం వదిలేదు. ఐ లవ్ హిమ్ యాజ్ ఎ పర్సన్, సూపర్. యాజ్ ఎ ఇండివిజువల్. ఐ థింక్ చాలా మందికి అదే ప్రొఫౌండ్ ఇంపాక్ట్. ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ విజయ్ గారు. కానీ ఆయన ఫిలాసఫీ వల్ల మూవ్ కలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవం అవుతుంది, ఊహించుకున్న వాళ్ళందరికీ వేరే అనుభవం అవుతుంది. అవునండి, కరెక్ట్. 100% కరెక్ట్ మీరు చెప్పింది. చాలా నిజంగా వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్జీ కోసం. ఎప్పుడు లోపల అనుకుంటున్నారు ఏమన్నా? యా అనుకోండి. ఇప్పుడు ఏదో January 1st అని అన్నారు, లేదు, ఎప్పుడు అలా అనలేదా? యాక్చువల్గా నా బుక్ రాకపోవడానికి ప్రధానమైన కారణం నరేంద్ర. ఎవరైనా వినపడలేము. కొంచెం చెప్పండి విశేష్ గారు, కొంచెం గట్టిగా చెప్పరా ప్లీజ్. వీళ్ళందరూ ఒకసారి నరేంద్ర రిక్వెస్ట్ కొంచెం మీ పక్కన వాళ్ళకి వినిపించేటట్టు. ఆయన 1200 పేజీల లాట్ మీకు అడ్డొచ్చేసిందా? అలా కాదు, నేను ఏమన్నానంటే నరేంద్ర, దిస్ టైమ్ ఐ హ్యావ్ టు రిమెంబర్ మురుగరాజు గారు. మురుగరాజు గారు ఎప్పుడు అంటుండేవాడు, విశేష్ గారు మీరు రాయాలంటే యూ ఆర్ ది పర్సన్ యూ అండర్స్టూడ్ యూ వెల్. మనుషులు మీరు రాస్తే నేను చూడాలనుకున్నాను, కానీ ఐఎమ్ సారీ, నా ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. అయ్యో అదేం లేదు. ఓకే, సో నరేంద్ర ఎందుకంటే నేను నరేంద్ర ఇప్పుడు ఆయన కోసం నేను మళ్ళా ఇంప్రూవ్ చేయని నేను చదవలేను, ఇదే డేటా మొత్తం కదా దగ్గర కలెక్ట్ చేశారు కదా, ఆ రఫ్ వర్క్ నాకు ఇవ్వు, నేను చూసుకొని దానికి వచ్చి నేను ఏం చేయాలో చేస్తా అని చెప్పాను. అలాగే సార్, ఫినిష్ కాదని అలాగే సార్. మీకే ఇస్తాను సార్, మొత్తం మీకే ఇచ్చేస్తాను కదా. నా బుక్ పబ్లిష్ కాదు, నాకు మెటీరియల్ ఇవ్వడం సరే. ఇప్పుడైతే ఆయన గురించి నేను పడుచుకోవడం లేదు. సో సైకోబయోగ్రఫీ రాయాలనే ఆలోచన ఐ థింక్ 5-6 years బ్యాక్ వచ్చింది. ఇట్ ఈస్ డ్యూరింగ్ కాన్వర్జేషన్ విత్ రామ్ వచ్చిన జనరేటెడ్ ఐడియా. దట్ ఐడియా గేవ్ మీ థ్రిల్. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఉన్న సైకోబయోగ్రఫీ జస్ట్ హ్యాండ్ఫుల్ ఉంది. గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, ఐ థింక్ ఇంకా ఇద్దరు ఎందుకంటే వేవ్ అసలు వేవ్. అయితే నేను రాయబోయే పుస్తకంలో ఇప్పటి వరకు ఏ సైకాలజిస్టు, ఏ రైటరు చేయని ఒక ప్రయోగం నేను చేస్తాను. ఇప్పటి వరకు ఎవరు రాసినా, ఏ సైకాలజిస్ట్ సైకోబయోగ్రఫీ రాసినా కానీ అది ఆఫ్టర్ ది డెత్, లేకుంటే వితౌట్ ది ఇంటరాక్షన్ విత్ దట్ పర్సన్ ఇంటర్ప్రిటేషన్స్ రాశారు. నేను కూడా ఇంటర్ప్రిటేషన్ రాస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ డన్ హిస్ IQ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, his emotional intelligence, everything we have measured scientifically. Scientifically we have measured him, and I will give all those details in the book also. So this is the first psychobiography with authentic psychological report. అండ్ వీల్ కాల్ ఇట్ క్లస్టర్ ఆర్. అంతేనా? క్లస్టర్ ఆర్ అంటే తెలుసు కదా మీకు, క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, పర్సనాలిటీ డిజార్డర్ సైకాలజీ. సో అలా క్లస్టర్ ఆర్ అంటే యునిక్. I'm happy for that because కొత్తదనం బాగా నచ్చుతుంది. నాకు ఇప్పటివరకు వచ్చిన పుస్తకాల్లో నాకు బాగా నచ్చింది కాంట్రస్ గారు. బాగా నచ్చింది పుస్తకం, ఈవెన్ నా ఇష్టం కంటే కూడా. నా ఇష్టం ఆయన ఫిలాసఫీ అని రాశారు. కాంత్రీజ గారు మీ బుక్ ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ స్వప్నది ఉంది కదా, స్వప్నది అయితే నాకు అర్థమైపోతుందిలే అనుకున్నాను. స్వప్న చదవడానికే నాకు టైం పట్టింది. నాకు ఏం అర్థం అయిపోయినా కూడా నేను ఇంక ఫస్ట్ అబ్బా ఎంత బాగా రాశారో బాబోయ్, నాకు ఇది ఎప్పటికి అర్థం అవుతుందో అనుకున్నాను. అర్థం అవన్నీ ప్రవీణ్ అడిగాను. ప్రవీణ్ ఎలా చదవాలో నేర్పించాడు, ఇంకా చదివేశాను. 3 సార్లు 4 సార్లు చదివేశాను. నేను కూడా చదివాను. చేతిరాత రాయడం, ద కోర్ ఫిలాసఫీ చాలా అసలు అద్భుతం. ఫిలాసఫికల్ వేలో మీరు ఖచ్చితంగా అద్భుతంగా ఆ పుస్తకం అనేది నాకు బాగా నచ్చిన పుస్తకం.
సో ఆ యూనిక్నెస్ ఉండాలని నాకు ఫీలింగ్. Definitely. మీరు అన్నది కరెక్ట్. అంటే ఇప్పుడు వర్మ గురించి రాసినప్పుడు ఆ యూనిక్నెస్సే కదా మనిషికి నచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో మస్తు మంది బంధువులు ఉన్నారు, వాళ్ళ గురించి రాయలేదే. ఈయన ఎవరు, ఇంత టైం వేస్ట్ చేసుకుని ఈయన గురించి ఎందుకు రాయాలి, ఒక్క రూపాయి కూడా వేయలే వర్మ నాకు, అయినా రాసినాం. ఏమి రాదు, టైం వేస్ట్, పేపర్లు వేస్ట్, ప్రింటింగ్ వేస్ట్. కానీ కొంత అప్లిఫ్ట్మెంట్ మనకు కూడా కలుగుతుంది ఆ రాతలో. యాక్చువల్లీ యూ సీ యువర్ ఓన్ మైండ్ వైల్ అనలైజింగ్ అనదర్ మైండ్. ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ యూనిక్ మైండ్స్ లాగా ఉంటుంది. ఇంకోటి అందులో ఒక చిన్న లైన్ ఉంటుంది, ఒక గుర్రం బురదలో ఉంది, అందరూ బురదను చూసి గుర్రాన్ని వదిలేసిండ్రు, నేను గుర్రాన్ని చూసి బురదలో వదిలేసిన. మీ ఆప్షన్ మీదే. అంటే వర్మ తొడల గురించి మాట్లాడతాడు, కేసు అయింది, అది పట్టుకుంటావు, అది నీ మైండ్ లో ఉంది, అది నీకు ఇంట్రెస్ట్. నాకు అవేవి నేను అసలు చూడటమే లేదు అసలు, అబ్సల్యూట్లీ నో. ఈనాటికి అవి చూడలేదు నేను. ఈ సందర్భంగా నేను ఒకటి రిలీజ్ చేస్తాను మా టెస్ట్లో వచ్చి. చెప్పండి విశేష్ గారు. సో యూజువల్గా వర్మనంగానే అందరూ వచ్చే అర్జున్ అందరూ వచ్చే ఒక ఒపీనియన్ ఏంటంటే, కామన్ మ్యాన్ ఉండే ఒపీనియన్, ఓ తిక్కలోడు అంటే ఓ పర్వట్, ఓ మూర్ఖుడు, ఇవే ఉంటాయి. అదర్ సైడ్ ఆఫ్ ది కానీ ఏముంటుంది, ఓ జీనియస్, ఓ థింకర్, ఓ గ్రేట్ డైరెక్టర్, ఈ రెండు ఉంటాయి. దీస్ ఆర్ ది టూ ఎక్స్ట్రీమ్ పొలారిటీస్ అన్నమాట అనుకుంటున్న ఒపీనియన్స్. బట్ ఇన్ టెస్టింగ్ the top strength of his character is honesty. కరెక్ట్. అతను ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అంతే. Honesty. ఆయనతో పాటు ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఆనెస్ట్ గా ఉండేవాళ్ళండి. దే డోంట్ లుక్ వల్నరబుల్, బట్ హీస్ వెరీ Very వల్నరబుల్. well. He is very well. అంటే ఆయన ఫీల్ అయితే స్వప్న బాగా గారు. రోజు మొహం మీద చెప్పిన సందర్భాలు స్వప్న ఉన్నాయి. గారు. లైక్ వాట్ యు సెడ్, వాట్ యు డిడ్. ఎక్కడో చదివిన ఒక రష్యన్ స్టేట్మెంట్ చెప్తా, దాని గురించి మీరు ఒక వ్యాఖ్య చేయండి. ఆనెస్ట్ గా ఉంటున్నాడంటేనే ఉండడని అర్థం అంట. ఆనెస్ట్ గా ఉంటున్నావంటేనే ఆనెస్ట్ కాదని. ఒకటి That's natural nature. ఒకటి అట్లా కాకుండా నేచరే ఆనెస్టీ ఉన్నది. అంటే సో వర్మ గారు ఆనెస్ట్, అంతే. ఆనెస్ట్ ఉండటం లేదు ఆయన. ఇది అంతే. నా He is honest. అంతే. That is his nature. అంటే మనం అంటే ఇప్పుడు ఎలా అంటే మనం మనుషులు 50 ఏళ్ళు వచ్చినాయి ఇలా ప్రవర్తించాలి కదా అని పెద్ద మనిషిలా ఉండాలనుకోవడం వేరు, పెద్ద మనిషి అవడం వేరు కదా. అంటే ఇక్కడ ఒకటండి. Yes, yes. You are వర్మ right. గారు పెద్ద మనిషి అయ్యారు. చాలా మంది ఏంటంటే పెద్ద మనిషిలో ఉండాలి కదా మనం. నేను ఒక డాక్టర్ని, అలా నేను ఒక ఉండాలి. లాయర్ని, ఇదేంటి ఇలా నేను ఇలా మాట్లాడిస్తున్నానేంటి, అలా కాదు. నేను ఆ సర్దుకుని సో వాట్ మాట్లాడితే అప్పుడే వాళ్ళకి అది అలా అనిపిస్తుంది కదా. సో దాని ఏంటంటే అలా ఉండదు. ఆ కింద కూర్చునో లేకపోతే ఆ సోఫా వెనకాల కూర్చునో అంటే fake ఆ అయ్యింది. నిమిషంలో ఏ యాంగిల్ ఎలా కావాలంటే అలా కూర్చుని వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. సో అలా మీరు చెప్పింది అదే కదా. అంతే. Honest గా ఉండాలనుకోవడం వేరు, ఆనెస్ట్ గా ఉండడం వేరు. ఉండడం. ఆయన ఉండాలనుకోవట్లేదు అసలు, అనుకోరు. ఉండడం లేదు. అదే పర్సనాలిటీ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే దట్ ఇస్ హిస్ నేచర్. అది ఫియర్లెస్నెస్ నుంచి వస్తుందండి. Nature. హీఈస్ అట్టర్లీ ఫియర్లెస్. సో ఆయన నేచర్ అంతే. ఇంకా అది అంతకు భిన్నంగా ఆయన ఉండలేడు. దట్ ఈస్ అంతే అంతే అంతే. దానికి భిన్నంగా అతను ఉండలేడు అన్నది ఇప్పుడు కరెక్ట్. తనే చెప్తాడు, చిన్నప్పుడంతా నేను నటించాను అంటాడు. అవును, అందరు నటిస్తారు. చిన్నప్పుడంతా నటించాను, అది కాదు నేనులా తర్వాత అయ్యాను, చిన్నప్పుడు నేను చేసినంతా నటనే అని. 100% కరెక్ట్. ఇక్కడ ఒక కరెక్టే విషయం- అది. అదంతా యాక్టింగ్ ఇక్కడ. ప్రవీణ్ మిమ్మల్ని ఒక విషయం అడగండి. మీరు ఇడియట్ అని ఎందుకు పెట్టారు? ఇంటెలిజెంట్ జీనియస్ అని పెట్టచ్చు, ఇంటెలిజెంట్ ఇంకోట్ అని పెట్టచ్చు. ఇడియట్ అనేది ఒక సాహసోపేతమైన. వై డి యూ ఫైండ్ హిమ్ టు ఫీల్ లైక్ ఎన్ ఇడియట్ అంటే ఎందుకని అనిపించింది? యాక్చువల్గా నేను నాకు అలాంటి టైటిల్ ఏదో డిఫరెంట్ టైటిల్ పెట్టాలని కోరుకుందండి. కానీ సడన్గా ఒక రోజు నేను పిహెచ్లో ఉన్నప్పుడు, రీసెర్చ్లో ఉన్నప్పుడు వైజాగ్లో నీ బుక్కి ఈ టైటిల్ పెట్టని ఆయన పంపించాడు నాకు. ఇంటెలిజెంట్ ఇడియట్ పెట్టని మెసేజ్ చేశారు నాకు. అప్పుడు నేను బుక్ రాస్తాను కూడా ఇంకా చెప్పలేదు, నేను రీసెర్చ్లో ఉన్నాను. ఐ థింక్ ఇది 2017 ఆ టైంలో జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను, భలే ఉంది టైటిల్, బట్ ఏంటి ఓకేనా అని సరే ఒక పావు గంట ఆలోచించి ఓకే సార్ పెట్టాను. నేను రాసినప్పుడు పెట్టినప్పుడు కదా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా రీసెర్చ్ ఇంకో 3 years ఉంది, అప్పుడు కదా చూద్దామని అని నేను ఓకే సార్ అని పెట్టేశాను. తర్వాత లేటర్ ఆన్ నేను అనుకున్నప్పుడు సార్ ఎలాగో చెప్పారు. తర్వాత కూడా నాకు ఆ టైటిల్లో ఉన్న డెప్త్ అదంతా నచ్చి ఎస్ ఇది రైట్ టైటిల్ అని నేను ఫిక్స్ అయ్యాను. అలా సాగు పెట్టుకుంటున్నాడా నేను? అడుగుతుంది స్వప్న గారు. నాకు కూడా అదే డౌట్. నాకైతే నేను నమ్మట్లేదు అండి, అది నేను నమ్మట్లేదు. ఈడిట్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తారంటే అది ఒక్కసారి విశేషంగా అది టైటిల్ బాగుండటం కోసం, క్యాచ్ ఉండటం కోసం పెట్టే ఒక క్యాచ్ ఫ్రేజ్ అయితే నో ప్రాబ్లం.
ఆ ఈడియట్ అనే ఆస్పెక్ట్ ఎక్కడ చూసారు వర్మ గారు అంటే అడుగుతున్నా. నేను ఎందుకు ఒప్పుకుంటానో కూడా చెప్తాను ఏకీభవిస్తాను ఆ టైటిల్ తో మీరు చెప్పండి. అంటే నాకేమనిపించింది అంటే సమాజం దృష్టిలో ఆయన యా ఇడియట్, ఎస్ నా దృష్టిలో ఆయన ఇంటెలిజెంట్. ఈడియట్ అంటే మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే నేను ఎందుకు అది ఏకీభవిస్తానంటే దాంతో అపారమైన మేధస్సు ఉండే, దొరికిపోయినా పర్వాలేదు అనే ఒక అమాయకత్వం, ఒక విధమైన నైవిటీ ఉండే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. మనందరం ఏదో పెద్ద ముసుగులు వేసుకుని ఉంటాం, పెద్ద అంటే ఒక పెద్దరికం చూపిస్తూ Yes. పట్టుబాట్లకి ఇదే ఉంటుంది. ఐ డోంట్ కేర్, నేను నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు, నేను వేసి ఫెలోని అనుకున్నా పర్లేదు అని దొరికిపోయే ఆ తత్వం ఏదైతే ఉందో దట్ ఇస్ ఇడియాటిక్. Yes. ఎందుకంటే అందరూ హుందాగా హోదా పెరగాలనుకుంటారు, కానీ నేను పడిపోయినా పర్లేదు అని అనుకునే ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఆర్జీవి గారు. అది కాబట్టి మీరేమనుకున్నారండి? దట్ ఈస్ మై అనాలిసిస్. అంటే నా పాయింట్ ఆఫ్ నేనేమైతే అనుకున్నానంటే ప్రతి సమాజంలో ఆయన ఇడియట్ గానే చూస్తున్నారు. ఇంక్లూడింగ్ నేను మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చేయండి రా అన్నట్టు మాట్లాడారు, ఇంక్లూడింగ్ మై ప్రొఫెసర్స్ కూడా ఆల్సో. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ టైటిల్ కరెక్ట్ అనిపించింది, సమాజం అంతా ఇలా చూస్తుంది ఇన్ని. సో నేను ఆయన చెప్పిన టైటిలే ఫాలో అవుతుంది బెటర్ కదా. నాకు కూడా సమాజం దృష్టిలో ఆయన అలాగా, నా దృష్టిలో వేగ్, నా దృష్టిలో ఇంటెలిజెంట్ ఆయన, వీళ్ళ దృష్టిలో ఈడియట్. వీళ్ళిద్దరిని అడ్రస్ చేస్తున్నట్టు ఒకే టైటిల్లో ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. దానికి తగ్గట్టు నేను ఆర్టికల్స్ కూడా మ్యాచ్ చేసేసరికి నాది అనాలిసిస్ బేస్ కాబట్టి హ్యాపీగా ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. సూపర్. ఐ థింక్ ఆ పుస్తకం ముందు తర్వాత మీ ఆలోచనలు ఎలా మారాయి చెప్పండి. బికాజ్ మీరు మెయిన్ స్ట్రీమ్గా చక్కగా ఏంటది ఒక 2 PhD చేసిన ఒక మంచి స్టూడెంట్గా మంచి ఒక సొసైటల్ కాంటెక్స్లో ఒక PhD విజయ్ గారు ఇచ్చారు. సో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇప్పటికి నేను అదే నమ్ముతున్నా. నేను ఇవన్నీ నమ్ముతున్నాను మీరు అంటున్నాయంటే. సో నేను అప్లై చేశాను అఫీషియల్ గా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఏం PhD సబ్జెక్ట్ అండి? లిటరేచర్, తెలుగు లిటరేచర్. సో తెలుగు లిటరేచర్లో నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి PhD చేశాను. సో నాకు అండ్ మీరు క్వశ్చన్ అడిగారు మేడం సంథింగ్. అంటే మీ జీవితం ఎలా మారిందని అడుగుతున్నాను. Yeah, yeah. నా జీవితం ఎలా మారిందో నేను చెప్పుకోగలుగుతాను. Yes, ఆ రామోయిజం తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే నా జీవితం ఎలా మారింది అంటే నాకు అనిపిస్తుందండి, చిన్నప్పటి నుంచి నేను ఒక మామూలుగా జనరల్గా పెరిగిన వ్యక్తిని కాదు, జనరల్గా కొంచెం స్ట్రగుల్ ఉన్న వ్యక్తిని ఫ్యామిలీ పరంగా. నేను కంప్లీట్గా స్కూల్కి అంకితం కాకుండా నేను సమాజాన్ని ఎక్కువ చదివానని ఫీలింగ్. అందువల్ల రాము గారు నేను చేస్తున్న కోతి పనులన్నిటికి, నా వయసు రీత్యా నేను చేస్తున్న కోతి పనులన్నిటికి ఒకనొక టైంలో నా ఇష్టం చదివిన తర్వాత అదొక వేదికలా కనిపించింది. కోతి పనులకు వేదిక ఎలాగైతే ఉంటుందో రాము గారు కూడా ఏంటి నాకు దగ్గరగా ఉన్నారు, నా ఆలోచన దగ్గరగా ఉన్నారు. ఆయన సైకాలజీ అమ్మాయిల విషయంలో నా సైకాలజీ ఒకలాగే ఉందేంటి, నేను అమ్మాయిని హ్యాండిల్ చేసే విధానం, ఆయన హ్యాండిల్ చేసే విధానం, ఇవన్నీ దగ్గరగా మ్యాచ్ అవుతుంది. దాని తర్వాత నేను లేటర్ ఆన్ రియలైజ్ అయింది ఏంటంటే, మనకి రష్యా మాట్లాడడం వచ్చినప్పుడే మనకి రష్యా అర్థమవుతుందండి. రష్యన్. సో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినప్పుడే మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఆయన నాకు అర్థమవుతున్నాడు అంటే అదేదో నాకు కనెక్టింగ్ ఉంది ఆయనకి సంబంధించి. మిర్రర్ ఇమేజ్ లాగా. సో ఆ మిర్రర్ ఇమేజ్ లాగా మనం అప్పుడు కాంతిరేసా గారితో మాట్లాడుతున్నా, కాంతిరేసా గారి పర్సనాలిటీస్ ఆల్రెడీ మనకు తెలిస్తేనే మనం ఆయన్ని ఈ విధి కానీ ఆయన ఏంటి ఈ చిరిగిపోయిన డ్రెస్ వేసుకొచ్చి ఈ టోపీ ఏంటి, పిచ్చోళ్ళ ఉన్నాడు ఏంటి అంటే అది ఆ స్టైల్, అదొక యూనిక్నెస్. ఆ యూనిక్నెస్ ఎప్పుడైతే నీకు పరిచయం ఉంటుందో ఆటోమేటిక్గా ఆయన ఎలా చూడాలో అలా చూస్తాము. సో అందువల్ల నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉంది ఆల్రెడీ, వాట్ ఎవర్ రాము గారిలో ఉన్నది ఏదైతే ఉందో అది నాలో ఉంది. అందువల్ల ఆయన లాంగ్వేజ్, ఆయన ఇంటెలిజెన్స్ అదంతా నాకు అర్థమైంది అని లేటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యానండి. దిస్ ఇస్ రైట్. అంటే కాన్షియస్నెస్ స్వప్న గారు మీరు ఒక సంగీతంలో పాడితే ఆ రాగం తెలిసిన వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. దట్స్ వాట్ ఈస్ సే. అదర్వైజ్ మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. అవును అవును. మిర్రర్ న్యూరాన్స్, ఆ మిర్రర్ న్యూరాన్స్ అవతల వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అవుతాం. మన అలాంటి వాడు కనెక్ట్ ఈజీ కనెక్ట్ అవుతాం. మైబీ తేడా, తుంబి తేడా, దోనో పిలికి తేడా, అంతే కదా. 100%. మీకు లేదు ఆ రెబలియస్నెస్ అనేది లేకుంటే ఆ పర్సనాలిటీ ట్రైప్ ఏ ఒకటి లేకుండా కనెక్ట్ కావడం జరగదండి. ఒక వ్యక్తితో కానీ ఒక ఆలోచనతో కానీ ర్యాపో డెవలప్ కావాలి అంటే మీకు సాన్నిహిత్యం ఎప్పుడంటే ఈవెన్ థింకింగ్ పరంగా కూడా ఎక్కడో వచ్చిన మా కనెక్షన్ ఉండాలి, ఒక సిమిలారిటీస్ ఉండాలి. అదర్వైజ్ అలా కట్ చేసుకోండి, అలా లేకుండా కూడా
శైలెత్తున ఒకే ఒక మహానుభావం మీ ఒకరే. ఇది పిడిది పాయన. లేదండి, నేనైతే ఆవిడలో ఉందని నేను ఫీల్ అవుతాను. ఆవిడలో లేకపోతే అంత బయటకు మనం ఎంత తీసుకురాలేదు. ఫీల్ అయినా ఆవిడ చెప్పాలి అది. అంటే మరి ఆవిడ ఒప్పుకోరు. నా ఒపీనియన్. మామూలుగా అయితే ఆవిడ ఒప్పుకోరు. నా opinion. రాముయిజం అసలు అంటే ఆవిడ స్వప్న గారికి ఒప్పుకోరు. ఆయన ప్రశ్న అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఒక అంటే నేను అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, ఇంపాక్ట్ అవ్వలేదు. నేను అంటున్నాను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదని. ఆయన ఏమన్నారు నాకు అది విశేష్ గారు ప్లీజ్ మళ్ళీ రిపీట్ చేయండి. అదే అదే. ఆయన కూడా కాదు 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 అట్లనే భలేవారే. మీరు దాన్ని లైటర్ వీళ్ళు ఎందుకు మారుస్తున్నారు? అందుకే చెప్పండి. నాకైతే అస్సలు కనిపించదు. లేదండి, నేను నేర్చుకున్న మౌలిక సూత్రమే ఎవరి నేను ఒక్క మాట నిజంగా మీరు ఒక్క మాట చెప్తా. నేనేమన్నా ఒకసారి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు రాముయిజం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌంటర్ పార్ట్ ఉన్నారు కాబట్టి మీరు ప్రశ్నించగలుగుతున్నారు. Yeah. Beautiful. అది That's a క్లియర్. correct analysis. కరెక్ట్. మీరు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ మీరు చేయలేరు. Yes. మీరు ఆయనకు తాన అనుకుంటే వెళ్ళిపోతారు. నేను సో మీరు చెప్తున్నదే. పక్కన నిలబడ్డారు. ఆయన చెప్పింది యాక్చువల్గా అదే, బట్ వేరే విధంగా చెప్పినట్టు అనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాలు రాములు గారితో జర్నీ చేసినా కానీ ఆ భావజాల ప్రభావానికి లోను కాకుండా మీరుగానే ఉన్న వ్యక్తి మీరు ఒక్కడే నాకు కనిపించారని చెప్తారు. కరెక్ట్. అలా చెప్పి ఎందుకు ఎడిటింగ్ చేసుకోమన్నారు? మరి మంచిగా ఉంది కదా. యాక్చువల్లీ ఆర్జీవి గారు చెప్పారు అది. ఎవరు Correct. చావు వాళ్ళు చావాలని చెప్తారు. అంటే Correct. నువ్వు ఉన్నట్టు నువ్వు ఉండు. అవును. అదే ఆర్జీవి, అదే రామోయిజం ఎసెన్స్ అండి. అవును, బికాస్ absolutely. మనకి నాగార్జున గారి క్యారెక్టర్లే శివాలో అందరికి సైకిల్ చైన్స్ ఇచ్చేసి ఆయనలాగే కట్టుకొట్టేస్తే శివ సినిమా రాతారు. ఒక్కొక్క పాత్ర ఉండబట్టే కదా సినిమా మొత్తం. శివ సైకిల్ స్టోరీ అయినప్పుడు అది. అంతే మనకి జేడి క్యారెక్టర్ కావాలి, అమ్మాయి అమ్మ క్యారెక్టర్ కావాలి, అందరూ కావాలి. అవును. నేను ఫస్ట్ టైం స్వప్న గారిని కలిసినప్పుడు చెప్పింది నాతో. నేను అప్పటికే ఒక 50-60 ఎపిసోడ్స్ అయిపోయాకనే కలిసాను. నేను కలిస్తే నేను రామోయిజం చేస్తాను కానీ రాము గారు ఆ భావజాలాలు నాకేమీ నచ్చవండి, నేనేం మ్యాచ్ అవ్వనని చెప్పేసి నేను వేరేగా నాకు పిల్లలు ఇష్టం, ఫుడ్ ఇష్టం, ఎంజాయ్ చేయడం ఇష్టం, Family ఇష్టం. నాకు దేవుడు అన్ని చెప్పేసింది. నాకు ఫ్యామిలీ ఇష్టం, దేవుడు ఇష్టం, కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతం ఇష్టం. మన ఇద్దరం ఒక పాట పాడదాం ఏమండి? కలిసి. మన ఇద్దరం ఒక పాట పాడదాం కలిసి. అవునా? Please పాడండి. లాస్ట్ లో పాడదాం. లాస్ట్ లో కాదు కాంగ్రెస్ గారు నేను సో అక్కడ మేము కనెక్ట్ అయిపోయాం. ఎప్పుడైతే నేను రాము గారితో ఎపిసోడ్స్ చేసి చరిత్ర సృష్టించిన అమ్మాయి, చరిత్రలో ఉండిపోయే అమ్మాయి, నేను అసలు అది ఫాలో అవ్వను, నాకు అసలు అది నచ్చలేదని చెప్పేసింది అప్పుడే. సూపర్ అసలు. ఇంకా అంతకన్నా గొప్ప క్యారెక్టర్ అంతే ఉంటుంది. clear. నాకు దేవుడు ఇష్టం అంటే చాలా నాకు చాలా ఇష్టం దేవుడు. కాదండి. అదే అర్థం చేసుకుంటేనే కదా మరి ఫాలో చెప్పేది అవుతాం. కదా రాము చెప్పేది. అదే. ఎవరు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం అవును, లేదు. అవును. ఎవరి దారి వాడికి ఉంటుంది, ఎవరి ఫిలాసఫీ వాడికి ఉంటుంది, ఎవరి జీవితం వాడికి ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ కాంబినేషన్ లో రాము గారిది స్వప్న గారిది ఆవిడ నచ్చని ఐడియాలజీ అయినా ఆవిడ ఎక్కడ ఇసుకు చెందకుండా ఎక్కడ ఆయన రిగ్రెట్ అంటే మనం పడన వాళ్ళతో మాట్లాడడం. నేను గమనించిన ఒక్క పాయింట్ చెప్తా. అది మీరు మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి. యు ఆర్ యాక్చువల్లీ ఎంక్వైరింగ్ హిమ్. Yeah. మీ హోల్ పర్పస్ అది. యు ఆర్ నాట్ ఇంటర్వ్యూయింగ్ హిమ్. ఎంక్వైరింగ్ నేచర్ ఉంది కాబట్టే అది సస్టైన్ అయింది. ఊరికి ఇంటర్వ్యూర్ అయితే బోల్డ్ అంతమంది ఇంటర్వ్యూ చేస్తారు, ఏదో ఒకటి అడగడం. ఆ ఇంటర్వ్యూ అయితే అసలు ఇన్ని ఎపిసోడ్లు ఇంత ఇంటెన్సిటీ రాదు. ఏం మాట్లాడతారండి? అదే మళ్ళీ అంటే ఒక కామన్ గ్రౌండ్ లో ఇద్దరు నిలబడే ప్రయత్నం చేయడం అనేది చాలా నేను సాధ్యం. చెప్తాను. నేను నా ప్రాక్టీస్లో భాగంగా చాలా మంది క్లయింట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటుంది కదా. ఆ సంభాషణ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు నాకు ఈ మధ్యకాలంలో ఒక అతను తెలిసాడు. అతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్. అతను పర్సనల్ డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అది కౌన్సిలింగ్ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ నేను నాకు అసలు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రామోయిజం చూస్తాను. నేను ఓ ఎపిసోడ్ పేరు చెప్పాడు, ఫియర్ మీద ఎపిసోడ్ ఒకటి, చిరాకు మీద ఎపిసోడ్ ఒకటి నేను చూస్తుంటాను అని. ఆయన ఇదని ఏమంటాము ఎక్సెల్ షీట్ ఎంత బాగా తయారు చేశాడంటే ఒక ఎపిసోడ్లో ప్రధానంగా ఏం చెప్పాడు, దాంట్లో ఏం ఆచరించాలి, అవి ఎప్పుడు దాన్ని ఫేస్ చేశాడు, ఎప్పుడు ఆచరించాడు, ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నాడు ఆయన మొత్తం కూడా. రియల్లీ వండర్ టు సీ. అంటే డిఫరెంట్ పర్సన్. ఆయన ఈజ్ అరౌండ్ 50 years, 50+ ఆయన. నేను చిన్నపిల్లడేం కాదు. మా ఇంట్లో ఒక 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న కంపెనీ ఓనర్. నాకు నచ్చింది ఎక్సెల్ షీట్. చక్కగా ఒక్కొక్క ఎపిసోడ్ ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి, నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేశాను, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాను. సూపర్. ఓకే. ఆయన పేరండి? ప్రభాకర్. సార్ మా లక్ష్యం సార్, జీవిత లక్ష్యం సార్. ఒకసారి కూడా ఎంతమంది తెలుస్తారు తెలుసా? నాకు అనిపిస్తుంది ఎంత అదృష్టం ఉంటే ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలో
మనం ఎక్కడో ఒక డైరెక్ట్గా మనిషిని కలవడమే కాకుండా ఆయన ఐడియాలజీ ఎంతమంది నన్ను అడుగుతారు ఒక్కసారి కల్పిస్తారా అని. నాకేదో ఎక్కువ యాక్సెస్, నేను ఎప్పుడు యాక్సెస్ నేను తీసుకొని ఇవ్వను. నేను యాక్సెస్ ఇచ్చినా రాము గారు నేను తీసుకోను. నేను ఎప్పుడు విసిగించను, అడగను. ఎప్పుడు ఒక పరిధి దాటి నేను లిబర్టీస్ తీసుకోను. ఎవరైనా నాతో అడిగితే కూడా నేను అడగను. నో రికమెండేషన్స్ నాకు. బట్ ఇప్పటి వరకు నేను ఒక్కళ్ళు తీసుకురావడం చూడలేదు స్వప్న. ఎందుకంటే తీసుకురాలేదు. ఆ బ్యూటీ అక్కడే ఉంది. దట్ ఇస్ ద థింగ్. అండ్ ఆల్సో మీరు అన్నారు కదా ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా. ద్వైతం అంటే నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటా. అది ద్వైతమే సుఖం నాకైతే ఈ విషయంలో ఖచ్చితంగా. సో ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యూ ప్రకాష్ గారు, ఇప్పుడు ఇంతమంది పుస్తకాలు రాసేసాక మళ్ళీ మీరు ఎందుకు సాహసిస్తున్నారు? యాక్చువల్గా మేడం నేను నాకు పుస్తకం రాయాలని ఆలోచన ఈ రోజు వచ్చింది కాదు. నాకు 2018లో ఆర్జీవి గారి గురించి, అంటే 2018 కంటే ముందు యాన్ ఈవినింగ్ విత్ అని చేశాను మేడం. సిరాస్లీ సార్ బుక్ వస్తే బాగుంటుంది అని అన్నారు. వస్తుందేమో 2 రోజులు కొద్ది రోజులు వెయిట్ చేశాను, బట్ రాలేదు. నాకు పాట రాయాలనిపించింది. పాట రాయాలనిపించినప్పుడు నేను బుక్ లైన్స్ ఏం తీసుకున్నాను అంటే వర్మగాడు కర్మగాడు అని రాసి తీసుకున్నాను. అంటే రామోయిజం రామగాడు, వర్మగాడు కర్మగాడు అని తీసుకున్నాను. అందులో గాడు అంటే ఎక్కడైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమనేది ఉంది. కానీ తెలంగాణలో అది గాదరబాయి, ఇది గాదరబాయి, గాదు అనేదాన్ని కాదు అని చెప్పడంలో భాగంగా వాడతారు తెలంగాణ భాష. సో ఇక్కడ వర్మగాడు కర్మ కాదు అంటే మన కర్మరా బాబు అని అనుకునే వాళ్ళకి కర్మ కాదు అని చెప్పేదానికోసం దాన్ని పెళ్ళ తీసుకుంటారు. రేఖాకి ఢీ కొన్నారు టైటిల్ మార్చుకోండి అని అనుకున్నాను. పాట రాస్తుంటే అంటే ట్విట్టర్కి క్రేజ్ తెచ్చిన ధీరుడు, వివాదాలకే కేర్ ఆఫ్ అడ్రస్ గాడు ఇలా రాస్తూ ఉంటే నాకు అది పాట రాగల బయట నాకు ఫుల్గా వచ్చేసింది. సరే దాన్ని ఇంకా టైప్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి గమ్మన్ అయిపోయాయి. మళ్ళీ అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఆర్టికల్స్ అంటే థాట్స్ తట్టే సరే మనమే రాద్దామని ఆలోచించుకున్నాను. కానీ అప్పుడు కొన్ని పనుల వల్ల దాన్ని పక్కన పెట్టేశాను. అంటే ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే కూడా పక్కన పెట్టేశాను. మళ్ళీ 2021లో మళ్ళీ ఒకసారి ఎత్తుకొని, అంటే కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే టైంకి ఈసారి మళ్ళీ రాయాలి పక్కన పెట్టుకుందని మళ్ళీ ఆలోచించాను. అప్పటికి రేఖా గారు వర్మ మన కర్మను రాసేసారు. ఆలోచించాను, అరాచక జీవి ఆజీవి పెడదామా, నా సాటిస్ఫాక్షన్ లేదు. కానీ రైమింగ్ కోసం ఆలోచించాను. తెలివైన పిచ్చోడు పెడదామా, నాకు అది పిచ్చోడైన పదం అయిపోతుంది. ఆ పిచ్చోడైన పదం కరెక్ట్గా అనిపించింది. సరే ఆలోచిస్తే అప్పుడు నాకేమనిపించిందంటే రామ్ గోపాలాయనం అని పెట్టాలనిపించింది. అంటే ఇది రామాయణం కాదు, రామ్ గోపాలాయనం అని పెట్టాలనిపించింది. ఎందుకంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే రాము గారి యొక్క జీవన విధానానికి, అంటే అతని యొక్క జర్నీకి మొదటి నుంచి ఆయన శ్రీరాము యొక్క జీవన విధానానికి ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే శ్రీరాము యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళడము, అక్కడ వానర సమూహంతోనూ లేదా సుగ్రీవుడు హనుమంతుతోనూ సావాసం చేయడము, తర్వాత రాక్షస సంహారం చేయడము, తర్వాత పట్టాభిషేక్తుడు అవ్వడము, తర్వాత భార్య వియోగం చెందడము, రాజ్యానికి సుపరిపాలన చేయడము, ఈ అరణ్యవాసంలో అనేక కష్టాలు ఎదుర్కోవడం లాంటివి ప్లాట్ పాయింట్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి జీవితంలో కూడా ఆ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే తండ్రి మాట కోసం తండ్రి మాట విని సిద్ధార్థ కాలేజీకి వెళ్ళడము, అక్కడ ఇంజనీరింగ్ చేయడము, అక్కడ సత్యేంద్ర లాంటి వాళ్ళతో సావాసం చేసి పుస్తకాలు ఫ్రెడరిక్ నీషే అయన్ రంగన్ వాళ్ళతో సావాసం చేసి, అంటే పుస్తకాలు చదివి తనలో ఉన్న రాక్షస గుణాలు, అంటే ఎగ్జాంపుల్కి ద్వేషము, కోపము, అసూయ లాంటి రాక్షస గుణాలు సంహరించి మళ్ళా శివ సినిమా కోసం అనేక కష్టాలు పడి ఉండొచ్చు. దర్శకుడికి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత సమాజానికి తన ఆలోచన విధానాన్ని చెప్పడానికి, తను అనుకున్నట్టుగా బతకడానికి తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా భార్య ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆయన మైండ్లో వచ్చి ఉండొచ్చు. కాబట్టి భార్య వియోగం తీసుకున్నాడు. అంటే ఉద్దేశం ఏదైనా ప్లాట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, రైట్. కాబట్టి రామ్ గోపాలాయన్ అని పెట్టేది కరెక్ట్ అనిపించింది. అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇద్దరు కూడా క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు. సో కాబట్టి ఇదే సరైనటువంటి టైటిల్ నాకు అప్పుడు అనిపించింది. అంటే విచిత్రం ఏమంటే నాకు ఫస్ట్లో ఆర్జీవి గారి సినిమాలు అక్కడ ఎక్కేవి కదా, ఒక శివార్త చిన్నప్పుడు. సాక్షిలో ఫండేలో ఫస్ట్ పేజ్లో ఆర్జీవి గారి గురించి ఒక ఏదైనా ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు నేను చూడకుండా పక్కకు తిప్పేసేవాడిని. అంటే నాకు అనిపించేది ఏంటంటే ఆర్జీవి గారి గురించి అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అంత ఇంత ఆలోచించే శక్తి ఉండాలి అని నేను నమ్ముతాను. ఆలోచించే శక్తి లేకపోతే ఆర్జీవి గారు అర్థం కాదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ వరకు ఒకలాగా ఉన్నాను, ఇంటర్మీడియట్ నుంచి ఒకలాగా ఉన్నాను. అంటే ఇంటర్మీడియట్ ముందుకు నేను డైలీ
పూజ చేసేవాడిని, గుడికి వెళ్ళేవాడిని. స్నానం చేసి 10-11 స్నానం చేసి పూజ చేయాలి తినేవాడిని కాదు, అలా ఉండేవాడిని. బట్ తర్వాత నా లైఫ్ స్టైల్లో నేను ఆలోచించుకుంటూ, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లేదంటే నాకు వచ్చిన సిచ్యువేషన్స్కి రీజన్స్ ఆలోచించుకుంటూ సొసైటీని అర్థం చేసుకోవడం అంటారా, లేదంటే మనుషులను అర్థం చేసుకోవడం అంటారా, అవి చూసుకున్న సందర్భంలో ఒకానొక రోజు ఆర్జీవి గారి పుస్తకం, అంటే నా ఫ్రెండ్ సూర్య నాకు అబ్బాయి బుక్ తిరిగి తీసుకెళ్ళాడు తిరుపతిలో. నా ఇష్టం బుక్ ఉంది, అందులో వీళ్ళు అలా తిప్పితే ఈ ప్రపంచాన్ని డిక్టేట్ చేయాలంటేనే ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఇతరుల సంతోషం అంటే ఎవరికి నచ్చదో కొటేషన్ ఉంది. ఆ తర్వాత చమత్కారంగా థ్యాంక్ గాడ్ చచ్చిపోయినాక కోళ్ళు మేకలు దియ్యాలకు ఉంటే రెస్టారెంట్ అన్ని అని వస్తుంది. తర్వాత నేను నాస్తికుని, ఎందుకంటే నేను దైవాన్ని అర్థం చేసుకున్నాను. ఈ 3 కొటేషన్స్లో నాకు ఒకటి చమత్కారంగా ప్రశ్నించడం అనిపించింది, 2 వాస్తవం చెప్తుండడం అనిపించింది, 3 తాను అర్థం చేసుకున్నాడు అనే విషయం అర్థమైంది. కాకపోతే అప్పుడు ఆ బుక్ కొనలేదు. అప్పటికి ముందుకి నేను ఎండమూరి గారిది వీరనేం చేద్దాం, తప్పు చేద్దాం రండి, ఇంకొన్ని నావల్స్ లాంటి పాల్గొన్న పద్మరాజు గారు చదువున్నాను. అంటే అప్పుడప్పుడే నాకు ఆలోచించే శక్తి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్తో కూడా డిబేట్లు చేస్తున్నాను. దేవుడు లేడనో, లేదంటే ఉన్నా మనకు అవసరం లేదనో, ఈ సాంప్రదాయాలు ఏం ఉపయోగమో, ఇలాంటి ఒక రెబల్ థాట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఆ థాట్ ప్రాసెస్ నాకు వచ్చింది కాబట్టి నాకు ఆర్జీవి గారు అర్థమయ్యారనిపించింది. అంటే నేను అందుకే ఈ పుస్తకంలో కూడా టైటిల్ ఏం పెట్టానంటే, నా ఆలోచనల ఔషోధ్యంలో ఆజ్యం పోసిన తత్వతుఫాన్ పెట్టాను. అంటే నాకు ఆల్రెడీ ఆలోచన లేకపోతే నాకు అర్థమైంది కాదు, తుఫాన్, అందుకని తుఫాన్, అందుకని అది పెట్టాను. సో ఆ విధంగా నాకు ఆర్జీవి గారి గురించి అలా అర్థం చేసుకునేటువంటి, యాక్చువల్గా రామోజంలో వెబ్ సిరీస్ ఉంటుందని నాకు తెలియదు. నేను చదువుకుంటున్న టైంలో ఒకరోజు అనుకోకుండా జాతీయ ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ చూశాను. అందులో ఆర్జీవి గారు జ్ఞానానికి ఎంత విలువిస్తున్నారో, తను నమ్మిన సిద్ధాంతానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్థమైంది. అంటే అక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది, దెయ్యం ఉంటుంది అని చెప్పినా నేను వెళ్తా, ఉంటుందన్న నమ్మకంతో నేను చనిపోవడం కన్నా వెళ్ళి ఒరవరే ఇన్ని రోజులు నేను అజ్ఞానంలో ఉన్నానని తెలుసుకుని చనిపోతే అట్లీస్ట్ నేను ఒక జ్ఞానం తెలుసుకున్నాను అవుతాను అనేది వచ్చింది. అక్కడ మళ్ళీ ఆ ఎపిసోడ్స్ ఎప్పుడో వస్తుందో తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తే కుదరలేదు. లక్కీగా బెంగళూరుకి వచ్చినాక జాబ్ కోసం ట్రైల్స్ చేసేటప్పుడు నాకు అది చాలా ఉపయోగపడింది. అంటే జాబ్ రాకుండా పట్టించుకోలేదంటే బాధపడలేదు, ప్రయత్నం చేయాలి. అందులో ఒక చోట చెప్తారు, వెన్ యూ స్టాప్ ట్రైయింగ్ యు ఆర్ ఫెయిలర్ అని. సో మనం ట్రై చేస్తున్నట్టు ఎప్పుడో ఒక వస్తుంది. అంటే చాలా విషయాల్లో నేను అలా అప్లై చేసుకోగలిగాను. అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే బాధపడకుండా ఉండడం కావచ్చు. అవతల ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్తా ఉంటారు, అవతల వాళ్ళు ఎవరైనా మోసం చేస్తే నేను ఆల్రెడీ నమ్మేవాడిని, నన్ను ఎవరైనా మోసం చేశారంటే అది నా తప్పు, నేను గ్రహించలేకపోయాను కాబట్టి అది నా తప్పు. ఏమిటో మనకు తెలుసుకోవాలి, ఇంటర్మీడియట్లో నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి నేను నమ్మేవాడిని అది వాళ్ళ తప్పు కాదు నా తప్పు అని. మా కజిన్స్తో వాళ్ళతో చెప్పేవాడిని, ఆంటీస్తో వాళ్ళతో కూడా వాళ్ళని అనబడలేదు నన్ను, అది మా ఇంట్లో వాళ్ళ తప్పని అనుకునేవాడిని. సో ఇక్కడ ఆయన వాళ్ళు అలానే ఉంటారు చేస్తారు అన్నప్పుడు మనం ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది. వాళ్ళు అలా చేయడం తప్పు కదా అంటే మనం కరెక్ట్ చేసుకోవాలి అనిపించింది. అంతే, కరెక్ట్. పాయింట్. ఇప్పుడు నాకు ఏమర్థమైంది చెప్పనా ప్రకాష్, నేను ఒకటి చెప్తాను. ప్రకాష్ మాట్లాడేశాక నాకు ఏమర్థమైందంటే, తన నరేషన్ విన్నాక ఇక్కడ ఉన్న అందరు అద్భుత రచయితలతో పాటు ఇంకొక అద్భుత రచయిత వచ్చేసింది. ఇక్కడ అందరూ అద్భుతమే, ఇంకో కొత్త అద్భుతం. మనం ఆల్మోస్ట్ దగ్గర గంటన్నర పైన మాట్లాడేసాం. ఓకే, దీనికి అఫ్ కోర్స్ దీనికి పరిధులు లేదు, ఏమి లేవు, కానీ అయినా కూడా ఐ థింక్ అందరి కాంట్రిబ్యూషన్ ఈజ్ అన్ ఏ వెరీ ఎక్సైటింగ్ కాంట్రిబ్యూషన్. ఒక కొత్త అదే ఆలోచనని మళ్ళీ మనం ఎలా అయితే ఇంకొక కోణం నుంచి ప్రజెంట్ చేస్తామో అటువంటి మీరందరూ చేసిన కృషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారాలు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఒక రిక్వెస్ట్, నువ్వు 300 ఎపిసోడ్స్ రామయుగం చేసావు కానీ అక్కడ డేట్ కనుక నరేంద్ర గారు మీరు సభాముఖంగా ఒక డేట్ చెప్తే కాంత్రీజా గారు కూడా ఏమన్నారంటే బుక్ రైటర్స్ గా మాకు డేట్ చెప్తే గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటే ఎక్కడుంది గీత రాదు. అలా కాదు, నువ్వు ప్లీజ్ అలా చెప్పు. నరేంద్ర, మీ పుస్తకం కోసం అంటే మనకి ఒక వీడియో ప్రూఫ్ కావాలి, వీడియో ఎవిడెన్స్ కావాలి. విశేష్ గారు మీరు కూడా ప్లీజ్. నేను అంటే కాదు ప్లీజ్. ఇప్పుడు
ఇప్పుడు రేఖకు చెప్పామనుకోండి పోన్లేండి మేడం వచ్చినప్పుడు వస్తుందంట ఎందుకు నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టడం అంటుంది ఎందుకంటే ఆయన పుస్తకం ముడిపడి ఉంది. లేదు, లేదు, ఇప్పుడు కాదు. లేదు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన నేను పట్టుకోవట్లా నరేంద్ర గారు మీరు ఇప్పుడు ఆయనకి మెత్తోయండి ఆయన అయిపోయిన తర్వాత అది వస్తుంది ఉండమ్మా పెడతా టైప్ లో నాది అయిపోతుంది. చెప్పండి నరేంద్ర ఏదో డేట్ చెప్పండి. డిసెంబర్ 1 అండి ఇయర్ 2025. 25 అంటే 1 25 అంటే ఈ ఇయర్ అయిపోయింది డిసెంబర్ 1, 2025 నరేంద్ర రాసిన కాదు డిసెంబర్ 1 ఉందా లేదా అలా? అంటే ఏ 31st నాడు కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా అలాగా? అదే చెప్తాను. ఓకే. అంటే నాకు అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను డిసెంబర్ 3 అయితే పుష్కరం అవుతుంది మనం కలిసి. ఏమండి, నాకైతే ఆయన బుక్ ఒక టైటిల్ వచ్చిందండి. ఇప్పుడు మైత్రిలో 8 వసంతాలను ఒక టైటిల్ ఒక సినిమా అవుతుంది. ఈ 8 సంవత్సరాలు వేసాడు అదే టైటిల్. 12 సంవత్సరాలు 8 కాదమ్మా బుక్ పేరు 13 అప్పటికి 13 అవుతుంది అప్పుడు 11 అవుతుంది మేడం. 11 సంవత్సరాలు బుక్ పేరు. 12 డిసెంబర్ 13th కి ఎలా అవుతుంది డిసెంబర్ శేష్ గారు ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలుసు కదా మేము కలిసి 13 లో అయిందండి మీరు కలిసింది కరెక్టే బుక్ స్టార్ట్ అయింది 2013 13. అదే నేను చెప్తున్నా. 11 years అయిందండి ఇప్పుడే నేను చెప్తున్నదే నెక్స్ట్ ఇయర్ కి 12 years అవుతుంది. మీరు అలా డిసెంబర్ అంటే అలా చాలా డిసెంబర్ లో పుష్కరం చూసేస్తాం. అవుతుంది అంటున్నాను. అది కాబట్టి డిసెంబర్ 1 కోసం అంటే అప్పుడు డిసెంబర్ 1, 2025 అని చెప్పండి. మళ్ళా డిసెంబర్ 1, 2025 నరేంద్ర బాహుబలి is going to release the బాహుబలి of all బాహుబలి అనేది నేను ఒప్పుకుంటాను కరెక్ట్ Yeah. ఖచ్చితంగా అది బాహుబలి అవుతుంది అంత అది నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంతే. అంత వాళ్ళు కూడా అసలు 100% అది బాహుబలి ఏమన్నా రాకపోతే అవుతుంది. ఏంటి మాకు అది కూడా చెప్పండి. కాకపోతే ఆయన బలి చెప్పా కదా అది తప్పకుండా విషయం ఆల్ ద వెరీ బెస్ట్. విజయ్ గారు లాస్ట్ చాలా క్లుప్తంగా ఒక క్వశ్చన్ అడిగి నేను కన్క్లూడ్ చేసేస్తాను. ఇది విజయిజం కాబట్టి Okay. అందరికీ ప్రపంచం అంతటా ఉన్న ఒక అభిప్రాయం ఆర్జీవి గారి డెన్ లో ఉండే అమ్మాయిల బొమ్మలు ఆయన ఏంటి పోర్నోగ్రఫీని ప్రమోట్ చేసే విధానం ఆయన చాలా డేంజరస్ లాంటి సినిమాలు తీయడం ఇలాంటి ఇతివృత్తాలు ఇలాంటి వ్యక్తికి ఒక అమ్మగారు ఒక చెల్లిగారు ఉన్నారా వాళ్ళ సమక్షంలో ఇలాంటి ఒక దారుణమైన వాతావరణం ఎలా పెడతారో వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు ఈ క్లుప్తమైన సమాధానంతో మేము ముగిస్తాం. అమ్మ నాన్న అమ్మ చెల్లెలు ఎవరికైనా ఇష్టం ఉంటుంది మీరు అలా కాదు కాదు. మీరు ఎలా ఆమోదిస్తున్నారు వాటిని? మేము ఆమోదించడం అంటే అది సౌందర్య ఆరాధన పువ్వులు ఆకులు వస్తువుల్ని ఎలా ఆరాధిస్తామో వాళ్ళు అమ్మాయిలు కూడా అలా ఆరాధిస్తారు అంతే అది ఇంటెన్షన్ కాదు ఇట్స్ ఓన్లీ అన్ యాక్షన్ అంటే అంతే మన ఆరాధన ఇప్పుడు మనం సినిమాల్లో హీరోలు చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో అనుకుంటాం అమ్మాయిని చూసి ఎంత బాగుందో అనుకుంటాం అలాగే అమ్మాయిని ఏనాడు మీకు ఎప్పుడు ఈ సంఘర్షణ రాలేదు మీకు కానీ అమ్మగారికి కానీ? అస్సలు రైట్. థ్యాంక్ యూ ఫర్ దట్ వెరీ ఆనెస్ట్ ఓపెన్ ఆన్సర్ అండ్ మీ అందరికీ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆలోచనలకి పదును పెట్టుకుంటూ అలాగే కొత్త కొత్త విషయాలు మాట్లాడుతూ విజయసం ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. విల్ బి బ్యాక్ విత్ అ ఫ్యాబులస్ న్యూ ఎపిసోడ్ వెరీ సూన్.